अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము న్యాయ దర్శనంలో 1వ అధ్యాయము 1వ ఆహ్నికం చెప్పుకుంటున్నాము. అందులో మనము నిన్న సిద్ధాంతం గురించి మనం చెప్పుకున్నాము. సిద్ధాంతం అంటే ఏంటంటే తంత్ర అధికరణ అభ్యుపగమ సంస్థితి ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అని చెప్పుకున్నాము. దాని గురించి ఈరోజు ఇంకా విశ్లేషణాత్మకంగా చెప్పుకుంటాము. ఫస్ట్ నేను చెప్పిన పాఠాల్లో ఎవరికన్నా ఏమైనా సందేహం ఉంటే చెప్పండి. ఫస్ట్ మన పదార్థాలు ఏంటి ఎవరు చెప్పగలుగుతారా? ఒకసారి అభ్యాసం చేసుకోవడం, పునరావృత్తి చేసుకుంటాం. మాటి మాటికి అభ్యాసం చేసుకోవడం వల్ల మనకు సిద్ధాంతం బోధపడుతుందనే ఉద్దేశంతో 16 పదార్థాలు పేరు చెప్తారా? షోడశ పదార్థాన్ని సంతి మహోదయ. షోడశ పదార్థాలు పేరు చెప్పండి. ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయ, వాద, జల్ప, వితండ, హేత్వాభాస, చల, జాతి, నిగ్రహ, స్థానానాం తత్వజ్ఞాన నిశ్రేయసాధిగమః. ఉత్తమ. 16 పదార్థాలు నిశ్రేయసాధిగమః. ఇది నిశ్రేయస్సం యొక్క అధిగమం అవుతుంటే నిశ్రేయస్సు కలుగుతుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని మనము చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అందులో ప్రమాణం అంటే ఏమిటి? ఇప్పుడు అధిగమం చెప్పుకున్నాం కదా, నిశ్రేయస్సు కలుగుతుంది 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం చేత. ఈ 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం చేత అపవర్గం కలుగుతుంది చెప్పారు. అపవర్గం ఏ రకం కలుగుతుంది? అపవర్గం వచ్చింది అనుకున్నాక అపవర్గం వస్తుంది తత్వజ్ఞానం చేత వచ్చింది. తత్వజ్ఞానాత్ నిశ్రేయస్సు చెప్పావు. తత్వజ్ఞానం చేత అపవర్గం ఎలా వస్తుంది? తత్వజ్ఞానం కలిగిన వెంటనే మనకి ఏమేమి స్థితి కలుగుతుంది? తత్వజ్ఞానం కలిగిన వెంటనే మన అపవర్గ స్థితి ఏ విధంగా ఉంటుంది? తత్వజ్ఞానం చేత అపవర్గం ఎలా కలుగుతుంది? దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానానాం ఉత్తరోత్తరోపాయే తదనంతరోపాయ అపవర్గః. తద్ అనంతర అపాయాత్ అపవర్గ. దీన్ని కొంచెం విశ్లేషించి కొంచెం విడదీసి చెప్పండి విధంగా. ఇప్పుడు తత్వజ్ఞానం చేత అపవర్గం ఉంది. తత్వజ్ఞానం కలిగితే మనకి ఏంది తొలగిపోతుంది? ఏం నశిస్తుంది? మిథ్యాజ్ఞానం తొలగిపోతుంది. తత్వజ్ఞానం చేత ఏమవుతుంది? తత్వజ్ఞానం అంటే మనలో ఉండే విపరీత జ్ఞానం తొలగిపోతుంది. ఆ విపరీత జ్ఞానం తొలగిపోవడం ఏం కలుగుతుంది? దోషం తొలగిపోతుంది. ప్రవృత్తులు తొలగిపోతాయి. దోషాలు తొలగిపోతాయి. దోషాల తర్వాత ప్రవృత్తి. దోషాలు అంటే రాగద్వేషాలు దోషాలు ఏవైతే అవి తొలగిపోతాయి. అవి తొలగిపోయాయనుకోండి ప్రవృత్తి కూడా తొలగిపోతుంది. ప్రవృత్తి కర్మ ధర్మ ప్రవృత్తి అంటే పుణ్య పాప ప్రవృత్తి ఏదైతే కర్మలు ఏ చేస్తామో అవి తొలగిపోతాయి. ఆ ధర్మ కర్మలు తొలగిపోయాయనుకోండి, ఆ కర్మలు లేకపోతే ఏముంటది? మనకు జన్మం ఉండదు. జన్మే ఉండదు. కర్మ ఉంటే జన్మ ఉంటుంది. కర్మే లేకపోతే జన్మ కూడా ఉండదు అన్నమాట.
ఆ జన్మ లేకపోతే దుఃఖం ఉండదు. దుఃఖం కూడా ఉండదు. దుఃఖమే లేకపోతే దుఃఖం లేదనుకుంటే మనకి అపవర్గ స్థితి కలుగుతుంది అన్నమాట. దుఃఖం లేదు కాబట్టి ఏం లేవంటే అది అపవర్గ స్థితి అనమాట. కాబట్టి ఎప్పటి వరకు అయితే మనలో మిథ్యా జ్ఞానం ఉంటుందో, విపరీత జ్ఞానం ఉంటుందో అప్పటి వరకు మనకు ఏముంటుంది? మిథ్యా జ్ఞానం ఉన్నంతసేపు దోషాలు ఉంటాయి, దోషాలు ఉన్నంతసేపు కర్మ ఉంటుంది, కర్మ ఉన్నంతసేపు జన్మ ఉంటుంది, జన్మ ఉందంటే దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి వ్యక్తిని కూడా, ఎటువంటి మహాపురుషుడిన జన్మ తీసుకున్నట్టు ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. కాబట్టి ఈ జన్మను తొలగించుకున్నప్పుడే, మళ్ళీ జన్మ లేకుండా చేసుకున్నప్పుడే మనకు ఆ ముక్తి, మోక్షము, అపవర్గం కలుగుతుంది, నిశ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం చెప్పుకున్నాం. ఈ రకంగా అపవర్గ తత్వజ్ఞానం చేత ఒకదాని తర్వాత ఒకటి తొలగించుకోవడం వల్ల మనకు అపవర్గ స్థితి కలుగుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు. మరి వీటిని తత్వజ్ఞానం కావాలి అంటే 16 పదార్థాలు తెలుసుకోవాలి. ఆ 16 పదార్థాలు మొట్టమొదటి పదార్థం ప్రమాణం చెప్పుకున్నాం. ఆ ప్రమాణం ఎన్ని రకాలు చెప్పండి. ప్రమాణం ఎన్ని రకాలు? 4 రకాలు. ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ప్రమాణం. ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ప్రమాణాన్ని. ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దా ప్రమాణాన్ని. ఓకే, ఉత్తమం. అందులో ప్రత్యక్షం అంటే ఏదని చెప్పండి. ప్రత్యక్షం అందులో 4 చెప్పిన 4 ప్రత్యక్షం అంటే ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణం పరిభాష, దాని యొక్క లక్షణం. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానమవ్యపదేశ్య మవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. ఇంద్రియ అర్థం యొక్క సంయోగం చేత ఉత్పన్నమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఆ వ్యపదేశాత్మకంగా ఉండాలి. ఆ వ్యభిచారి వ్యవసాయాత్మకమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్షం అంటావు అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు. మరి అనుమానం అంటే ఏమిటి? అనుమానికి లక్షణం ఏంటి? అనుమాన ప్రమాణికి లక్షణం పూర్వకం త్రివిధ అనుమానం పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం చ. అథ తత్పూర్వకం. తత్పూర్వకం అంటే ముందు కలిగినటువంటి జ్ఞానం, ప్రత్యక్షం జ్ఞానం ద్వారా. ప్రత్యక్ష పూర్వకం. తత్పూర్వకం ప్రత్యక్ష. అనుమానం ఏది, అనుమానంలో ఏం తెలుసుకునే అది అనుమానం పడుతున్నా అంటే ప్రత్యక్షం ఉంటేనే మనకు అనుమానం చేయగలుగుతాం. అందుకే ప్రత్యక్ష పూర్వకం అనుమానం. అనుమానం ఎలా ఉంటుంది? ఎల్లప్పుడు మన అనుమానం ఏది అనుమానించినా ఖచ్చితంగా ప్రత్యక్ష పూర్వకంగా ఉంటుందండి. అంటే ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షం చేశాము, అందులో ఎప్పుడు ప్రత్యక్షం చేసినా అందులో ఏదో ఒక లక్షణం ద్వారా మనం అనుమానిస్తున్నాం అన్నమాట. కాబట్టి అనుమానం ఎప్పుడు చేసినా కూడా ప్రత్యక్ష పూర్వకంగా ఉంటుంది. కాబట్టి అత తత్పూర్వకం త్రివిధం అనుమానం. అది ప్రత్యక్ష పూర్వకం అనేది 3 రకాల అనుమానం ఉంటుంది. అదేంటే పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టం చ. పూర్వవత్ అనుమానము, శేషవత్ అనుమానము, సామాన్యతో దృష్ట అనుమానం. ఈ రకంగా 3 రకాల అనుమానం ఉంటుంది. ఈ 3 రకాల అనుమానం ప్రత్యక్ష పూర్వకం ఉంటుంది. ముందు ఎప్పుడో ప్రత్యక్షం చూసాం ఒకసారి, ఇప్పుడు అందులో ఏదో ఒక అంశాన్ని చూసి మనం అనుమానిస్తున్నాం. ఓకే. అందులో పూర్వవత్ అనుమానం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పండి. వేద వాళ్ళు చెప్పండి, కొత్త వాళ్ళు చెప్పండి. వేద వాళ్ళు చెప్పండి. చాలా మంది తెలుసు పూర్వవత్ అనుమానం అంటే ఏమిటి. అందరికి తెలుసు. సంకోచపడ తప్పు అవుతుందో భయపడొద్దు. మనం ప్రాక్టీస్ చేస్తున్నామట. పేరు గుర్తుంటే మనకు ఒక సిద్ధాంతం యొక్క స్వరూప మహర్షి గౌతమ మహర్షి ఏం చెప్పాలనుకునే అభిప్రాయం మనం తెలుసుకోవచ్చు. ఈ జన్మల మహర్షి యొక్క అభిప్రాయం కొంతవరకు తెలుసుకొని 20% తెలుసుకుంటే మనం జన్మ ధన్యమైతే. పూర్వవత్ అనుమానం అంటే ఏమిటి? పూర్వవత్ అందరికి తెలిసి మనం లౌకికంగా అందరూ చూస్తుంటాం అంట. పూర్వంలో అనుమానిస్తాం అంట. ముందు ఏదో ఒకటి అనుమానిస్తుంటే పూర్వంలో ఎక్కడో జరిగింది, ఏదో జరిగింది. అందుకే నువ్వు సందేహపడుతున్నావు, నువ్వు ఏ తప్పు చేసావు అందుకే నువ్వు అనుమానిస్తున్నావు అంటుంటాం కదా లౌకికంగా. ఒక కార్యవస్తువుని చూసి పొగ ఉందంటే అగ్నిని అనుమానించాము. కార్యవస్తువుని చూసి అనుమానిస్తున్నాం అంటే కార్యవస్తువు అంటే ఇప్పుడు కుండను చూసి మనం అనుమానిస్తున్నామా? పొగదార అగ్నిని చూసి పొగ ఉందని అనుమానించాం. దీంట్లో పొగను చూసి అగ్ని ఉందని అనుమానించాం.
పొగను చూసి, ఎందుకంటే పొగ నుంచే పొగ వచ్చింది, పొగను చూసి అని పొగ చూసి అగ్ని అనుమానిస్తుంది, అంటే కారణం చూసి కార్యాన్ని అనుమానిస్తున్నాయి ఇక్కడ. ఒక అంటే కార్య ఇక్కడ వస్తువును కారణం అంటే ఏమిటి? ఇక్కడ మనం పూర్వవత్తులో కారణాన్ని చూసి కార్యాన్ని అనుమానిస్తామంట. ఒక కారణ వస్తువును చూసి కార్య వస్తువు ఉందని తెలుసు. వస్తువు అనుమానించేది పూర్వవత్తు అనమాట. విత్తనం ఉంది, కారణం అంటే చెట్టు ఉంటుంది కదా, చెట్టు ఒక మొక్కగా చెట్టుగా మనం అనుమానిస్తామంట. పూర్వవత్తు అనుమానంలో కారణాన్ని చూసి విత్తనం ఉందని ఖచ్చితంగా మనకు చెట్టు తయారవుతుంది. మిట్టి ఉందంటే ఖచ్చితంగా కుండ తయారవుతుంది. అట్లా కారణాన్ని చూసి కార్యవస్తువులో ఉంటుంది అని అనుమానిస్తాం. ఇది పూర్వవత్ అనుమానం. మీరు చెప్పే శేషవత్ అనుమానం కిందకు వస్తున్నాడు. మీరు చెప్పినట్లు వస్తుంది కార్యవస్తువు, కుండను చూసి దీనికి కారణం కూడా మిట్టి ఏదో ఒక తత్వం ఉంటుంది, వస్తువుని చూసి దాదాపోగులు ఉంటాయని చెప్పి అనుమానిస్తాం అన్నమాట. అట్లా కార్య వస్తువును చూసి, ఈ జగత్తును చూసి కర్త పరమాత్మ సర్వవ్యాపక పరమాత్మ ఉంటాయని చెప్పి అనుమానిస్తాం అన్నమాట. ఈ కార్య జగత్తును చూసి దీన్ని సృష్టించే కర్త, బ్రహ్మాండంని చేయగల శక్తి సామర్థ్యం కలిగిన సత్తాకి పరమాత్మగా ఉంటుందని చెప్పి ఆ పరమాత్మ అనుమానిస్తాం అన్నమాట. అలాగా కార్య జగత్తుని చూసి ఏ విధంగా పరమాత్మ అనుమానిస్తామో, కార్య వస్తువుని చూసి ఎప్పుడైతే మనం కారణాన్ని అనుమానిస్తామో అది శేషవత్ అనుమానము అంటామంట. సముద్రాలు ఇప్పుడు బాగా పొంగి పొంగుతూ వస్తున్నాయన్నమాట. ఎక్కడో వర్షం మనం చూడలేదు, కానీ గోదావరి పొంగి పొంగుతూ ఉంది, కృష్ణా కావేరి పొంగి పొంగుతూ ఉన్నాయి. ఇది మనం చూడలేదు అన్నమాట. ఆ నీటి యొక్క ప్రవాహం చూసి, నీటి యొక్క మాలిన్యాన్ని చూసి ఎక్కడో వర్షం పడింది, ఆ కారణాన్ని అనుమానిస్తున్నాం అన్నమాట. అక్కడ కారణాన్ని అనుమానిస్తాను, మనం చూడలేదు, కానీ ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. ఇదో గొడవ పడుతున్నా అంటే ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ జరిగింది, కొట్టుకుంటున్నా అంటే ఏదో కారణం ఉంది. అలా ఇక్కడ జరిగేటువంటి పనిని చూసి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారంటే దాన్ని బట్టి ఏదో మధ్యలో ఇద్దరి మధ్య ఏదో సంఘర్షణ జరిగింది, ఏదో బలమైన కారణం ఉంది. అలా కారణాన్ని అనుమానిస్తాడు అనమాట. ఓకేనా? ఇలా ఒకరొక తప్పులు చేస్తున్నారు అన్నమాట. తప్పు చేస్తున్నట్టే ఈ పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. కార్యాన్ని అనుమానించవచ్చు అన్నమాట. వీళ్ళు చేసే ప్రవర్తన బట్టి ఖచ్చితంగా కార్యం ఏం జరగబోతుంది కూడా అనుమానిస్తామన్నమాట. మన లోకంలో ప్రత్యక్షంగా రోజు ఎదురైనటువంటి స్థితి అండి. మేము ఒకసారి ఇక్కడ వీళ్ళు చేసే పనిని బట్టి వీళ్ళు ఏం చేయబోతారో కార్యాన్ని అనుమానించగలుగుతాము. ఒకసారి వీళ్ళు కార్య వస్తువు చూసి కారణం ఏమై ఉంటుంది కూడా అనుమానించగలుగుతాం. బాధపడుతున్నట్టు ఏదో కొంచెం కష్టం వచ్చింది, అక్కడ వ్యక్తి యొక్క స్వరూపం చూసి మనం ఏదో బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నది అనుమానిస్తామట. ప్రసన్నంగా ఉన్నా చూసా అనుకోండి, దాన్ని బట్టి ఏదో మంచి స్థితి కలిగింది, ఏదో మంచి ఏదైనా కావచ్చు, ఆయన ప్రసన్నత ఇచ్చేటువంటి కారణం ఏదో బలమైన కారణం ఉంది చెప్పి అనుమానిస్తామట. అలాగా ఎక్కడైతే కారణాన్ని చూసి కార్యాన్ని అనుమానిస్తామో అది పూర్వవత్ అనుమానము. ఎక్కడైతే కార్య వస్తువును చూసి కారణాన్ని అనుమానిస్తామో అది శేషవత్ అనమాట. ఓకే, మరి సామాన్యత దృష్టి అనుమానం ఏంటి? సామాన్యత దృష్టి అనుమానం గమనం. ఒక వ్యక్తి ఒక జాగాలో చూసినప్పుడు అదే వ్యక్తి వేరే ప్రాంతంలో చూసినప్పుడు సామాన్య దృష్టం అతను అక్కడికి వచ్చి ఉంటాడు అని చెప్పి అనుమానిస్తాం. గతి ద్వారా ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, అదే వ్యక్తి ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు, అదే వ్యక్తి మళ్ళీ అదే హైదరాబాద్ కనిపించాను అనుకోండి, ఏంటంటే నిన్న ఇక్కడ చూసా మళ్ళీ అంతలో ఇక్కడికి వచ్చా అంటే గతిని బట్టి సామాన్య లక్షణం. ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి ఉంటాడు గతి. ఆ గతిని బట్టి దేశాంతర ప్రాప్తి, ఆ గతిని బట్టి సామాన్య లక్షణాన్ని బట్టి మనం ఇక్కడ అనుమానిస్తాం. ఇదే వ్యక్తి అక్కడికి వచ్చాడు, ఆ గతిని బట్టి సామాన్యంగా అనుమానించాడు అనమాట. విశేషంగా దానికి అనుమానించాల్సిన అవసరం లేదన్నమాట. ఏమై ఉంటుంది, ఎలా వచ్చినాడు, సమయ గతి ఉంటుందట. సూర్యుడు ఇప్పుడు ఉన్నాడు, మధ్యాహ్నం వేసరికి మధ్యలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఏదో కొన భాగంలో ఉన్నాడు, కింది భాగంలో ఉన్నాడు, మధ్యాహ్నం వేసి అక్కడికి ఉంటాడు అనమాట. దాని గతిని బట్టి, సూర్యుడు యొక్క గతిని బట్టి అక్కడ గతి ఉందని చెప్పి అనుమానిస్తాం అన్నమాట. అంటే గతి లేకుండా సూర్యుడు ఇక్కడి నుంచి అక్కడి వరకు రాడు, మనిషి కూడా గతి లేకుండా ఇక్కడి నుంచి దేశాంతర ప్రాప్తికి రాడు. అట్లా సామాన్య లక్షణం ద్వారా మనం అనుమానిస్తాము. ఇది సామాన్యత దృష్ట అనుమానం అంటే. ఈ రకంగా అనుమానది ఈ 3 రకాల అనుమానం అయితే పడిందో అది ప్రత్యక్ష పూర్వకం ఉంటుందండి. ప్రత్యక్షంగా ఎప్పుడు చూసాం అనమాట. ఆ ప్రత్యక్షం చూశాం కాబట్టి అందులో ఇప్పుడు ఏదో ఒక లక్షణం, కారణం చూసి కార్యాన్ని అనుమానిస్తాం, లేదా కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానిస్తాం, లేదా సామాన్య లక్షణం చూసి మనం దాన్ని పూర్తిగా ఏమై ఉంటుందని అనుమానిస్తాం అన్నమాట. ఈ రకంగా పూర్వవత్ అనుమానము, శేషవత్ అనుమానము, సామాన్యత దృష్ట అనుమానము అని చెప్పి ఈ 3 రకాల అనుమానం అనేది అది చూసాం. మరి ఉపమాన ప్రమాణం అంటే ఏమిటండి?
ప్రత్యక్ష ప్రమాణం చెప్పారు, అనుమాన ప్రమాణం చెప్పుకున్నాము. ఉపమాన ప్రమాణం అంటే ఏమిటి? ఉపమాన ప్రమాణం ఒక వస్తువు గాని పదార్థం గాని ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఉపమాన ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. కరెక్ట్. కానీ ఆ ఉపమానం ఏంటి? ఆ కరెక్ట్ లక్షణం. ఇప్పుడు ఒక వస్తువుని తెలుసుకోవాలి, ఒక పదార్థం తెలుసుకోవాలి, ఒక వ్యక్తికి తెలియదు, ఆ వ్యక్తికి తెలియచేయాలి. మనం ఎలా తెలియజేస్తాం? ఏ రకంగా తెలియజేస్తాం? ప్రసిద్ధమైన లక్షణం. ప్రసిద్ధ సాధర్మ్య సాధర్మ్య ప్రసిద్ధ సాధన. సాధర్మ్య సాధన ఉపమానం. వాళ్ళు చెప్పండి. సమాన ధర్మాలు ఉపమానం చెప్పాలి. సాధర్మ్య సాధ్య సాధన ఉపమానం. ప్రసిద్ధ సాధర్మ్య సాధ్య సాధన ప్రసిద్ధమైన లక్షణం ఏది? సాధర్మ్య సాధ్య సాధన ఉపమానం. ప్రసిద్ధమైన సాధనీయం అంటే సమానమైనది, అంటే అది అందరికి ప్రసిద్ధమై ఉండాలి. ఇప్పుడు ఆవు అని చెప్పామనుకోండి, ఆవులో 4 కాళ్ళు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి, చెవులు ఉంటాయి, గల కమ్మలు ఉంటుంది, అన్ని ఉంటాయని చెప్తామట. అంటే ప్రసిద్ధమైన సాధనీయం చూసి అప్రసిద్ధమైనటువంటిది ఏదైతే వస్తుందని తెలియజేస్తాం. ఇప్పుడు ఆవు ఎలా ఉంటుందో నీళ్ళు అడవి యొక్క ఆవు కూడా అలాగే ఉంటుంది. నిజంగా ఆవు కాదు అది, ఆవుకు లాగానే ఉంటుందన్నమాట. అంటే ప్రసిద్ధమైన లక్షణం చెప్తామట. ఓ ఆవు ఇలా ఉంటుంది. తెలియని వ్యక్తి ఇక్కడైతే మన లోకం గ్రామంలో ఆవు అంటే ఇలా ఉంది, కానీ ఇది అడవి ఈ రకంగా ఉందంటే ఇది కూడా ఆవే ఉంటుంది. ఆవులాగా నీలిగాయ ఉంటుంది. నీలిగాయ అంటే ఇది అడవిలో ఉండే ఆవు అండి, అది ఆవు కాదు, మనం చూస్తూ ఉంటాం. ఆవులాగానే ఉంటుంది. ఓకే, దాన్ని అలా గుర్తు. ప్రసిద్ధమైన లక్షణం ద్వారా, ప్రసిద్ధమైన సాదృశ్యంగా సమానంగా ఉండే లక్షణాల ద్వారా మనం ఆ తెలియని వస్తువును తెలియజేస్తామట. ఒక వ్యక్తిని గుర్తించాలంటే చెప్తామండి, కొన్ని విశిష్టమైన లక్షణాలు చెప్తాం. ఆ వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా గుర్తించాలండి? అప్పుడు సమానమైన లక్షణం, ప్రసిద్ధంగా ఉండే లక్షణాలు చెప్తాం. ఇది చూసావు కదా, ఇది ఎలా సేమ్ అలాగే ఉంటుందండి. దాన్ని ఉపమానం అంటే ప్రసిద్ధమైన లక్షణాల ద్వారా ఆ తెలియని వస్తువుని తెలియచేసుకోవడం. అందుకే ప్రసిద్ధ సాధర్మ్య, ప్రసిద్ధమైనటువంటి లోకంలో అందరికీ ప్రసిద్ధం ఆ లక్షణము, ఆ కారణం అనేది. అది ప్రసిద్ధ సాధర్మ్యం చేత సాధ్య వస్తువు ఏదైతే ఉందో, ఏది తెలియచేయాలనుకుంటామో దాని యొక్క సాధనమే ఉపమానము. ఓకేనా? అది ప్రసిద్ధ సాధర్మ్య, సాధ్యాన్ని సాధించడానికి సాధనం ఏదైతే ఉందో దాన్ని ఉపమానం అంటాము. ఓకేనా? ఒక వస్తువును, ఒక పదార్థాన్ని, ఒక వ్యక్తిని గురించి చెప్పాలి, ఒక తెలియని వస్తువు చెప్పాలి అంటే దానికి సమానమైనటువంటి ప్రసిద్ధమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పి దాని ద్వారా ఆ వస్తువును, ఆ పదార్థాన్ని, ఆ వ్యక్తిని తెలియజేస్తాం. ఓకేనా? అంటే తెలియచేయడానికి కారణం అయితే ఉందో అదే ఉపమానము. కొన్ని లక్షణాలు చెప్తాం. ఓకేనా? ఈ రకం తీసుకోవాలి. కూర ఉందనుకోండి, ఉప్పు కరుపు రెండు ఒకలాగే ఉంటాయి కనుక దాని రుచిని చూసి ఉప్పు ఎలా ఉంటుందంటే ఏదో దాని రెండిట్లో ఒకటే తెలిసామట. ఉప్పు కలుపు ఎలా ఉంటుంది, ఉప్పు లాగానే ఉంటుందండి. ఉప్పుకి డేలా అంటే ఉప్పుకి డేలా ఒక భిన్న రకంగా ఉంటుంది. అది అలాగే ఉంటుంది. డేలా వచ్చిన అంటే సేమ్ కలుపులం కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఉప్పుకి డేలాగా ఎలా ఉంటుందో అవి అలాగే ఉంటాయి. ఇలా ప్రసిద్ధమైన సాధించాం. ఉప్పు ఎలా ఉంటుంది, శ్వేతంగా ఉంటుంది, తెలుపులంగా ఉంటుంది. అలాగే కర్పూరం కూడా అలాగే ఉంటుంది. అలాగే ప్రసిద్ధమైన సాధన చెప్పాలి. ఇది తెలియదు ఖచ్చితంగా. అది ఇంకా పూర్తి లక్షణంగా తెలుస్తుంది. నోట్లో పెట్టుకొని మనం దాన్ని రుచి చూసినప్పుడు దాని స్వాదిని బట్టి ఇది ఉప్పు కాదు, కర్పూరం కాదు, ఇది ఉప్పు అని చెప్పి తెలుసుకుంటామంట. అంటే ముందు కొంతవరకు అవగాహన వచ్చేసింది. కర్పూరం ఎలా ఉంటుంది, ఉప్పులాగా ఉంటుంది. ఇది ఉప్పులాగా కర్పూరమే ఉండొచ్చు, కానీ అది పూర్తి లక్షణం తెలుసుకుంటే తిన్నప్పుడు దీనికి కొంచెం తేడా ఉంటుంది తెలుసుకున్నామట. అప్పుడు దాన్ని బట్టి మనం ఇది గుర్తించగలుగుతాం. అలాగే ఏదైనా ఒక వస్తువు పదార్థాన్ని తెలియచేయాలనుకుంటే ఒక తెలియని వ్యక్తికి ప్రసిద్ధమైన సాధర్మ్యం ఏదైతే ఉందో ఆ సాధర్మ్యం ద్వారా ఆ వస్తువుని, ఆ పదార్థం తెలియజేస్తాము. ఓకేనా? ఆ తెలియజేయడానికి సాధనం అయితే ఉందో దానినే ఉపమానం అంటాము. ఓకే, అస్తు, అతి ఉత్తమం. నెక్స్ట్ మరి శబ్ద ప్రమాణం అంటే ఏమిటి? 4వది ప్రమాణం. 4 రకాలు చెప్పినాం. ప్రత్యక్షం చెప్పారు. ఇంద్రియాలు అర్థాన్ని చూసినప్పుడు, మన కళ్ళు ఆ వస్తువుని చూసినప్పుడు ఏదైతే వాటి యొక్క సంయోగంలో ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో దాన్ని ప్రత్యక్షం చెప్పుకున్నాము. అనుమానం 3 రకాలు చెప్పుకున్నాము. పూర్వవత్ అనుమానము, శేషవత్ అనుమానము, సామాన్యత దృష్టి అనుమానము. అలాగే ప్రసిద్ధమైన సాధనం ద్వారా సాధ్యాన్ని సాధించేటువంటి సాధనం అయితే ఉందో ఉపమాన ప్రమాణం చెప్పుకున్నాం. అలాగే 4వ ప్రమాణం వచ్చేసి శబ్ద ప్రమాణం. దాన్ని ఆప్త ప్రమాణం, ఆప్తోపదేశ శబ్ద అంటాం. ఏంటి శబ్ద ప్రమాణం అంటే ఏమిటి?
ఆప్త అంటే ఏమిటి? ఆప్తు ఎవరు తీసుకోవాలి? పెద్దవాళ్ళు చెప్పింది. పెద్దవాళ్ళు చెప్పింది అంటే మనకంటే ప్రామాణికంగా ఉండేవాళ్ళు, దాన్ని ఆప్తోపదేశం అంటారు. ఇంకా ఆప్తోపదేశం ఏది? గురువుల ద్వారా చెప్పబడింది. గురువుల ద్వారా చెప్పబడిన సాక్షాత్కరణం. ఆప్తోపదేశం. తల్లిదండ్రుల ద్వారా మహోదయ ఎవరి ద్వారా? తల్లిదండ్రుల ద్వారా అంటే ఇప్పుడు తల్లి చెప్తుంది తల్లిదండ్రుల కదా, చెప్పబడింది. మీ నాన్న అంటే ఆయనకు ఓహో మీ నాన్న అని గుర్తు చేస్తాడు కదా, జీ జీ. తల్లి ప్రమాణం. అది కూడా శబ్ద ప్రమాణమే. ఓకే, ఇంకా ఆప్తోపదేశం కాకుండా సాక్షాత్కరణం అర్థస్య ఆప్తి. సాక్షి అంటే ఒక పదార్థం ఒక వస్తువు సాక్షాత్ ఇంద్రియ సన్నికరిస్తుంది, మరి సాక్షాత్ చేసుకున్నది కూడా ప్రమాణం అయిపోతుంది. అది ఇంద్రియాది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది కదా, ఇంద్రియాల ద్వారా చేసింది ఏమవుతుంది? ప్రత్యక్ష ప్రమాణం అయిపోతుంది కదా. సాక్షాత్కారం చేసావు, యథార్థ వక్త శబ్ద ప్రమాణం ఆచార్య. సాక్షాత్కృత ధర్మ, ఏదో ఒక వస్తువు సాక్షాత్కారం చేసుకునే వ్యక్తి మరి ఇతరులకు చెప్పారనుకోండి అదే విషయాన్ని, అది ఆప్తం అయిపోతుంది అన్నమాట. ప్రత్యక్షంగా వస్తు పదార్థని ఋషి మహర్షులు ఆత్మను సాక్షాత్కారం చేసుకున్నారు, పరమాత్మను సాక్షాత్కారం చేసుకున్నమాట. వాళ్ళు ఋషియో మంత్ర ద్రష్టారహ అంటాం. ఋషి ఏంటి? సాక్షాత్కృత ధర్మానో ఋషియో బభూవ. ఋషులు మహర్షులు సాక్షాత్కృత ధర్మ అంటే విషయాన్ని వస్తున్న పదార్థాన్ని సాక్షాత్కారం చేసుకునే వస్తువుని చెప్తామంట. అది మనకు ఆప్తం అనమాట. ఓకేనా? ఆప్తోపదేశం ఏవైతుందో వాళ్ళు చెప్పడానికి ఇష్టంతో ఇతరులకు తెలియజేస్తారు, అది ఆప్తోపదేశం. అలాగే శబ్ద ప్రమాణ శాస్త్రంలో ఏవైతే చెప్పబడ్డాయో అవి మనకు కూడా ఆప్తోపదేశాలు. అంటే ఎందుకంటే ప్రత్యక్షం చేసుకునేది విషయం ఏదైతే దాన్ని మనకు శబ్ద ప్రమాణంగా చెప్పుకుంటామట. అంటే వాళ్ళు శబ్ద ప్రమాణమే, వాళ్ళు చెప్పిన వచనమే కాకుండా శబ్దం ద్వారా కూడా ఏది తెలుసుకుంటే అది కూడా శబ్ద ప్రమాణం, అది కూడా మనకు ప్రమాణమే. ఓకేనా? సో ఈ ప్రమాణం 2 రకాలు చెప్పుకున్నాం. సారీ, ఈ ఆప్తోపదేశం 2 రకాలు. ఏంటి ఈ ఆప్తోపదేశం? 2 రకాలు. 2 రకాలు ఏంటి అవి 2 రకాలు? అదృష్ట. దృష్ట అదృష్ట. దృష్ట సద్విధ, దృష్టార్థము అదృష్టార్థం. దృష్టార్థం అంటే ఏమిటి? ప్రత్యక్షంగా చూసేది, ప్రత్యక్షంగా ద్రష్ట. చూడలేము. ఇక ఆప్తోపదేశం ప్రకారం ఏ విధంగా దాన్ని వినియోగించగలుగుతాం? శబ్ద ఆప్తోపదేశం 2 రకాలుగా ఉంటుంది. అది దృష్టార్థం ఉంటుంది, అదృష్టార్థం ఉంటుంది. ఏంటి దృష్టార్థం అంటే ఏమిటి? అదృష్టార్థం అంటే ఏమిటి? దృష్టార్థం అంటే ఈ జన్మలోనే తెలుస్తుంది. అదృష్టార్థం అంటే మనం చేస్తే శబ్ద ప్రమాణం ఒక చెప్పారు, అది ఈ జన్మలో ప్రత్యక్ష చేసుకోవడం అన్నమాట. పెద్దలు ఇలాగే చేయనన్నా ఇలా కష్టపడు నీకు సుఖ ప్రాప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది చెప్పారు. అలాగే చేసే వెంటనే అలాగే సిద్ధించింది అన్నమాట. కానీ ఈ జన్మలో చూసాడనమాట. అది దృష్టార్థం. ఒకటి అదృష్టార్థం ఏంటి? అది కొంతకాలం తర్వాత ప్రత్యక్షంగా కనిపిస్తుంది, ఇంకో జన్మలో కలగవచ్చు. ఇంకో జన్మలో దీర్ఘకాలం తర్వాత కావచ్చు, దీర్ఘకాలం తర్వాత కావచ్చు, అంటే వచ్చే జన్మలో కావచ్చు అన్నమాట. అది అదృష్టం. ఇప్పుడు చూడలేము, దృష్టంగా ప్రత్యక్షంగా చూడలేకపోతున్నాం, కానీ వచ్చే జన్మలో కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు స్వర్గ కామో యజేత అని చెప్పాం. స్వర్గం కావాలంటే విశేషమైన యజ్ఞయాగాలు చేయాలి. ప్రత్యక్షంగా చూడలేము వెనకప్పుడే. లేదా మోక్ష ప్రాప్తి కావాలనే వాళ్ళు కూడా మనకు ఇటువంటి యజ్ఞయాగాలు చేస్తే మనకు మోక్షం కలుగుతుంది. ఏంటి అష్టాంగ యోగ నియమాలను పాటిస్తుంటే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ 16 పదార్థాలు తెలుసుకుంటే మనకు తత్వజ్ఞానం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతున్నాను. ఇవన్నీ మనము ఇలా ఆచరిస్తూ ఈ విధంగా చెప్పే వాటి ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటున్నా తర్వాత అంతిమ రిజల్ట్ ఏదైతే వస్తుందో అది మనకు మోక్ష, ఈ శరీరం త్యాగం చేసిన తర్వాత మనకు మోక్ష ప్రాప్తి కలుగుతున్నాం అన్నమాట. ఇవన్నీ అదృష్టార్థాలు ఖచ్చితంగా ఉంటుంది వచ్చే జన్మలో, నాకు సందేహం లేదన్నమాట. ఎందుకంటే ఈ ఆప్తోపదేశం చెప్పుకుంటున్నామంట. అంటే ఆప్త అంటే వాళ్ళ సాక్షాత్కృత ధర్మ, వాళ్ళు సాక్షాత్కరం చేసుకొని అప్పుడు మనకు ఉపదేశించదన్నమాట. కాబట్టి అది దృష్టార్థం కావచ్చు, అదృష్టార్థం కావచ్చు, కానీ 2 ప్రమాణాలే మనకు. కాబట్టి అది మనకు ఈ జన్మలో కలగవచ్చు కొన్నిటికి, అది వచ్చే జన్మలో కూడా మనకు దాని ఉపలబ్ధి, దాని యొక్క ఫలప్రాప్తి కలగవచ్చు. కాబట్టి ఈ రకంగా శబ్ద ప్రమాణం 2 రకాలు, దృష్టార్థము అదృష్టార్థం అని చెప్పి మనము చూసాము. ఫస్ట్ ఈరోజు మనము ప్రమాణం 16 పదార్థాల ప్రమాణం గురించి మనం చెప్పుకున్నాము. రేపు ప్రమేయం అంటే ఏమిటో ఒకసారి చూసుకోవచ్చని ప్రమేయం గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మన క్రమంగా మనం ప్రకృతి మనుషురామ పాఠంలోకి వెళ్దామండి. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. అస్తు ప్రకృతి మనుషురామ. మనము నిన్న ఏం చెప్పుకున్నాము? ప్రమాణము, ప్రమేయము, తర్వాత ప్రయోజనం కూడా చెప్పుకున్నాము.
ప్రయోజనం తర్వాత దృష్టాంతం. దృష్టాంతం చెప్పుకున్నాము. ఆ దృష్టాంతం తర్వాత దృష్టాంతం యొక్క లక్షణం చెప్పుకున్న తర్వాత సిద్ధాంతం అని చెప్పుకుంటాం. సిద్ధాంతం అంటే నేను ఏం చెప్పాను? అత సిద్ధాంత ఇత్తం భూతం చ అభ్యనుజ్యాయమానో అర్థజాతం సిద్ధం అంటే సిద్ధస్య సంస్థితి సిద్ధాంత. అంటే ఏ వస్తువు ఎలాగైతే ఉంది, ఇత్తం భూత ఇదం ఇత్తం అంటే ఏ వస్తువు ఎలాగైందో దాన్ని అలాగే చూడడం అన్నమాట. అలాగా చూసినటువంటి అర్థం అంటే సిద్ధమైనటువంటి వస్తువు పదార్థం ఏదైతే ఉందో అది సిద్ధస్య అంటే సిద్ధానికి అంతిమ స్థితి అన్నమాట. అది ఇంకా దాని యొక్క స్వరూపం పూర్తిగా మనకి సిద్ధమై ఉందన్నమాట. అది సిద్ధస్య సంస్థితి, సిద్ధం యొక్క అంతిమ స్థితి అయితే ఉందో దాని సంస్థితి, దాని సంస్థితి శబ్దం చెప్పామట. అంటే ఒక స్వరూపం ఎలాగైతే ఉందో అలాగే సిద్ధావస్థలో మనకు ఉందామట. దాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం లేదు, అది పూర్తి సిద్ధావస్థలో ఉందామట. అది సిద్ధానికి అంతిమ స్థితి అయితే ఉందో దాని సంస్థితి అంటాం. అందుకే సిద్ధస్య సంస్థితి సిద్ధాంత. అంటే ఈ వస్తువు ఇలాగే ఉంది, దీనికి ఎక్కువ కానీ తక్కువ కానీ పొడవు కానీ వెడల్పు కానీ ఏం చేద్దామంట. ఏ వస్తువు ఎలాగైతే ఉందో రంగు రూప ఆకృతి మొత్తం అలాగే ఉన్నామని ఇత్తం భూత లక్షణం. అలాగా దాన్ని స్వీకరిస్తూ ఏదైతే మనం అర్థాన్ని గ్రహిస్తామో అటు సిద్ధాంతం యొక్క సంస్థితి ఏదైతుందని సిద్ధాంతం అని చెప్పాం. అంటే మొత్తం ఒక మాట చెప్పంటే ఏ వస్తువు ఎలాగైతే ఉంది రంగు రూప ఆకృతితోటి అలాగే గమనించడం, అలాగే స్వీకరించడం దాన్ని సిద్ధాంతం అంటామట. ఓకేనా? సంస్థితి ఇది ఇత్తం భావ వ్యవస్థ. ఈ వస్తువు ఇలాగే, ఈ భావం ఇలాగే ఉందంటే దాన్ని అలాగే చేసుకోవాలంట. అని ఒక ధర్మ నియమం, ఒక ధర్మ వ్యవస్థ. ధర్మం ఎలా ఉంటుంది? మనకు ధర్మ యొక్క లక్షణం చెప్పుకుంటామట. అలాగా ఒక ధర్మ వ్యవస్థ అంటే నియత వ్యవస్థ, నిశ్చితమైన వ్యవస్థ ఎక్కడ ఉందని సిద్ధాంతం అంటాం. అవి 4 రకాలు. ఏంటి? అవన్నీ 3 రకాలు. సిద్ధాంతం ఏంటి? తంత్ర, అధికరణం, అభ్యుపగమ సంస్థితి సిద్ధాంత. సిద్ధాంతం ఏంటంటే తంత్ర, అధికరణ, అభ్యుపగమ సంస్థితి సిద్ధాంత అని చెప్పామంట. సిద్ధాంతం చెప్పాము, తంత్ర సంస్థితి సిద్ధాంతం అంటాము, అధికరణ సంస్థితి ఏదైతే దాని సిద్ధాంతం అంటాము, అభ్యుపగమ సంస్థితి ఏదైతే ఉందని సిద్ధాంతం అంటాం. సిద్ధాంతానికి లక్షణం చెప్పారు. తంత్రం అంటే శాస్త్రం యొక్క సిద్ధాంతము, అంటే శాస్త్రంలో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అంటాం. అధికరణ సిద్ధాంతం అంటే ప్రతిపాదించిన విషయాన్ని వేరే దానికి, అంటే అధికరణం అంటే ఒక విషయం చెప్పిన తర్వాత దాన్ని బట్టి దాన్ని ఆధారం చేసుకుని వేరే సిద్ధాంతం ఏవైతే ఉత్పన్నం అవుతాయో. ఇప్పుడు ఇది ఉందంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది, ఇది ఉందంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయంటే ఖచ్చితంగా పంచభూతాలు ఉంటాయి, అది ఇంద్రియాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వాటి యొక్క విషయాలు కూడా ఉంటాయి. అలాగా అట్లా ఏదైతే ఉన్నప్పుడో ఇంకొక వస్తువు సిద్ధిస్తుందో దాన్ని అధికరణం అంటామట. అభ్యుపగం అంటే ఒక తెలియని పదార్థాన్ని తెలుసుకోవడం కోసం, విశేషమైన పరీక్ష చేయడం కోసం, సరే కాసేపు అలా అనుకుందాము అని చెప్పి ఏదైనా ఒక సిద్ధాంతాన్ని స్థాపిస్తామో దాన్ని అభ్యుపగమ సంస్థితి అంటే దీన్ని సిద్ధాంతం. సిద్ధాంతం ఈ రకంగా మనకు నిర్ధారించబడుతుంది. తంత్రం ద్వారా, అధికరణం ద్వారా, అభ్యుపగం ద్వారా ఏదైతే సంస్థితి ఉంటుందో దాన్ని సిద్ధాంతం అంటాము. ఓకేనా? ఆ సిద్ధాంతం ఎన్ని రకాలు అంటే కింద చెప్పాడు. చతుర్విధ. ఏంటి? ఆ సిద్ధాంతం ముందు ఏం చెప్పి తంత్ర, అధికరణ, అభ్యుపగమ సంస్థితి ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం చెప్పుకున్నామట. ఇది 3 రకాలుగా దాన్ని మనం సిద్ధాంతం పరిగణిస్తాం. కానీ ఆ సిద్ధాంతం కూడా మనం 4 రకాలు పరిగణించుకున్నామట. సిద్ధాంతం చతుర్విధ. ఆ సిద్ధాంతము 4 రకాలు. ఏంటి 4 రకాలు? నీ యొక్క తత్వ భేదాత్తు, ఈ సిద్ధాంత భేదాలు 4 రకాలు. చతుర్విధ ఏంటివి? సర్వతంత్ర, ప్రతితంత్ర, అధికరణ, అభ్యుపగమ సంస్థితి అర్థాంతర భావా. ఇది 4 రకాలు చెప్పుకున్నాడు. ముందు సిద్ధాంతాన్ని 4 రకాలుగా విభాగించుకున్నాం. ఇప్పుడు ప్రమాణ 4 రకాలు చెప్పుకున్నాం కదా, అలాగా సిద్ధాంతం 4 రకాలు. చతుర్విధ. సర్వతంత్ర సిద్ధాంత, ప్రతితంత్ర సిద్ధాంత, అధికరణ తంత్ర సిద్ధాంత, అభ్యుపగమ సిద్ధాంత. ఓకేనా? ఇవి సిద్ధాంతం 4 రకాలుగా ఉంది. ఓకేనా? ఎవరైనా సిద్ధాంతం ఎన్ని రకాలు అనుకోండి, 4 రకాలు. సర్వతంత్ర సిద్ధాంతము, ప్రతితంత్ర సిద్ధాంతము, అధికరణ సిద్ధాంతము, అభ్యుపగమ సిద్ధాంతము. ఇది అర్థాంతర భావాలు. ఇవి భిన్న భిన్నమైనటువంటి అర్థాంతర భావాలు అంటే ఇవి భిన్న భిన్నంగా ఉన్నాయి. అభ్యుపగమ సంస్థితి ఇత్యర్థాంతరం. సంధి చేశామట. దీని వీడియో కూడా చెప్పారు. సంస్థితి ఇత్యర్థాంతర భావాత్ అంటే వీటికి అర్థాంతరం ఉందంటే భిన్న భిన్న
అర్థం ఉంది దీనికి. సర్వతంత్రం అంటే వేరు, ప్రతితంత్రం అంటే వేరు, అధికరణం అంటే వేరు, అభ్యుపగం అంటే వేరు. అంటే దీన్ని ఈ సిద్ధాంతాన్ని మనం నిరూపించుకోవడం కోసము ఇది 4 రకాలుగా పరీక్షిస్తామట. ఓకేనా? అందుకే 4 రకాలు. కాబట్టి సిద్ధాంతం ఎన్ని రకాలంటే వెంటనే సర్వతంత్ర సిద్ధాంత, ప్రతితంత్ర సిద్ధాంత, అధికరణ సిద్ధాంత, అభ్యుపగమ సిద్ధాంత అని చెప్పాలి. సంస్థితి అని చెప్పి, సంస్థితి అంటే సిద్ధాంత అంటే సిద్ధస్య సంస్థితి అంటే సిద్ధ వస్తువు ఏదైతే ఉందో దానికి ఒక స్వరూపం ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం చెప్పి పైన చెప్పుకున్నామట. సిద్ధస్య సంస్థితి సిద్ధాంత అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ సంస్థితి శబ్దం కూడా మళ్ళీ ఇవ్వబడింది. అసలు దీనికి ఏమి ఇచ్చారు, దీన్ని విభాగం చేసుకునే ఇక్కడ ఈ సూత్రంలో కేవలం విభాగం చేసుకుని సార్ చతుర్విధ అని చెప్పి తత్ర ఏతాశ్చతస్ర ఇక్కడ ఈ భాష చెప్పినారు. తత్ర ఈ సూత్రంలో ఏతాశ్చతస్ర సంస్థితయో అర్థాంతర భూతా, ఈ 4 సంస్థితి ఏదైతే ఉందో సర్వతంత్ర సంస్థితి, ప్రతితంత్ర సంస్థితి, అధికరణ సంస్థితి, అర్థాంతర భూతా, ఇవి అర్థాంతర భూత అంటే భిన్న భిన్న అర్థంతో యుక్తమై ఉన్నాయి. ఓకేనా? అర్థాంతర భూత అంటే భిన్న భిన్న అర్థంతో యుక్తమై ఉన్నాయి. ఏంటివి? తాసం. అందులో ముందుగా సర్వతంత్ర సిద్ధాంతం అంటే ఏమిటి, దీనికి లక్షణం చెప్పుకుంటాం. ముందు సిద్ధాంతం 4 రకాలు చెప్పుకున్నాము. అందులో 4లో సర్వతంత్ర సిద్ధాంతం అంటే ఏమిటి, దాని లక్షణం ఇప్పుడు చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రమాణం అంటే ఏమిటి 4 రకాలు చెప్పినాం. అందులో ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి, మనం దానికి పరిభాష లక్షణం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా సిద్ధాంతం 4 రకాలు. అందులో మొట్టమొదటి సిద్ధాంతం ఏంటి, సర్వతంత్ర సిద్ధాంతం. దానికి లక్షణం ఏంటి ఇక్కడ ప్రస్తావించబడింది. ఏంటిది లక్షణము? సర్వతంత్ర అవిరుద్ధ తంత్రే అధికృతో అర్థ సర్వతంత్ర సిద్ధాంత. ఏంటండి? సర్వతంత్ర సిద్ధాంతం దీనికి పరిభాష, దీనికి ఒక లక్షణం, దీని యొక్క స్వరూపం చెప్తున్నారు, దీని యొక్క అర్థం చెప్తున్నారు, డెఫినేషన్ చెప్తున్నారు. సర్వతంత్ర అవిరుద్ధ తంత్రే అధికృతో అర్థ దాన్నే సర్వతంత్ర సిద్ధాంత అని చెప్పి చెప్పుకుంటామంట. తంత్రం అంటే ఏం చెప్పుకున్నామండి? తంత్రం అంటే శాస్త్రం, న్యాయశాస్త్రం, యోగశాస్త్రం, మీమాంసా శాస్త్రం, వేదాంత శాస్త్రం, ఇవన్నీ శాస్త్రం అనమాట. ఓకేనా? తంత్రం అంటే శాస్త్రం. ఇక్కడ ఏమన్నా సర్వతంత్ర అవిరుద్ధ అంటే అన్ని శాస్త్రాలు ఏతే విషయం చెప్పండి అని ఖండించకూడదు. ఒక విషయం ప్రతిపాదించమని మనం విషయం ప్రతిపాదించడం ఏ శాస్త్రాన్ని ఖండించకూడదు అనమాట. అంటే అన్ని శాస్త్రాలు దాన్ని స్వీకరిస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఒక విషయాన్ని ప్రతిపాదించినప్పుడు అన్ని శాస్త్రం స్వీకరించినా కొన్ని అది సర్వతంత్ర సిద్ధాంతం. కేవలం నా సిద్ధాంతం కాదు, కేవలం నీ సిద్ధాంతం కాదు, ఇది అందరి యొక్క సిద్ధాంతం, సర్వతంత్ర సిద్ధాంతము. దాన్ని ఇక్కడ సర్వతంత్ర అవిరుద్ధ అన్ని సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్ని శాస్త్రాలకు అవిరుద్ధంగా ఉన్నాడ. మనం ప్రతిపాదించిన ఒక విషయము సర్వతంత్ర అవిరుద్ధ అన్ని శాస్త్రాలకు అవిరుద్ధంగా ఉందనుకోండి, అవిరుద్ధంగా ఉంది. తంత్రే అధికృతో అర్థ. తంత్ర అంటే మన శాస్త్రంలో మనం ఏ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఒక విషయాన్ని ప్రతిపాదించామో అది మన అన్ని శాస్త్రాలు కూడా ఏతో స్వీకరిస్తున్నాయి. అంటే తంత్రే అధికృతో అర్థ, మన చెప్పిన విషయాన్నే అవి అంగీకరిస్తున్నాయి, స్వీకరిస్తున్నాయి. తంత్రే అధికృతో అర్థ అన్ని ఆ అర్థాన్నే స్వీకరించాయి, దాన్ని పుష్టి చేసామట. అటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని సర్వతంత్ర సిద్ధాంతం అంటాము. మన శాస్త్రంలో ఒక విషయాన్ని ప్రతిపాదించినప్పుడు ఆ విషయాన్ని అన్ని శాస్త్రాలు కూడా స్వీకరించి ఆ అర్థాన్ని అంగీకరించాయనుకోండి, దాన్ని సర్వతంత్ర సిద్ధాంతం అంటాం. మనం చెప్పిన ఒక మాట కేవలం మనకు నచ్చితే సరిపోదండి, ఆ మాట 10 మందికి నచ్చాలి, అందరికీ నచ్చాలి, దాన్ని ఎవరు ఖండించకూడదు అనమాట. అందరికి అవిరుద్ధంగా ఉండకోండి, దాన్ని సర్వతంత్ర సిద్ధాంతం చెప్పుకుంటాము. అర్థమైందా? సర్వతంత్ర సిద్ధాంతం అంటే సర్వతంత్ర అంటే అవిరుద్ధ, అన్ని తంత్రాల్లో అన్ని శాస్త్రాలు అవిరుద్ధంగా ఉండాలి. అది తంత్రే అధికృతో అర్థ, అది మన తంత్రాన్ని అంగీకరించే విధంగా ఉండాలి. తంత్రనే మన శాస్త్రంలో అధికృతో అర్థ, మన శాస్త్రాన్ని అంగీకరించాలి. అటువంటి తంత్రం, అటువంటి శాస్త్రం అయితే ఉందో, అటువంటి విషయ ప్రతిపాదన అయితే ఉందో దాన్ని సర్వతంత్ర సిద్ధాంతం అంటాం. అన్ని శాస్త్రాలు దాన్ని స్వీకరిస్తున్నాయి, అంగీకరిస్తున్నాయి, దాన్ని సర్వతంత్ర సిద్ధాంతం అంటాము. దానికి భాషలు ఏం చెప్పారు చూడండి. ఎలాగంటే ఉదాహరణ ఇచ్చారు. గ్రాణాదీని ఇంద్రియాని. ఇప్పుడు మనం చెప్తున్నాం రసేంద్రియము ఏంటి, రసేంద్రియము, చక్షురింద్రియము, త్వగింద్రియము, ఓకేనా, శ్రోత్రేంద్రియము, గ్రాణేంద్రియము, ఇవన్నీ ఇంద్రియాలు కదా. మన సూత్రం చెప్పుకున్నాం. గ్రాణ, రసన, చక్షు, త్వక్, శ్రోత్రాని ఇంద్రియాని, వీటిని ఇంద్రియాలు అంటాము.
వీటి ఇంద్రియాలు అంటామనే విషయంలో ఏ శాస్త్రం అని తీసుకోండి, ఏ శాస్త్రం ప్రతిపాదించినా దీన్ని ఎవరు ఖండించదు అనమాట. ఇది సర్వతంత్ర సిద్ధాంతం. యోగ శాస్త్రమే స్వీకరిస్తుంది, న్యాయశాస్త్రం స్వీకరిస్తుంది, ఇంకా వైశేషిక శాస్త్రం స్వీకరిస్తుంది. అన్ని శాస్త్రాలు అన్ని మతాలు స్వీకరిస్తామట. అందుకని ఈ విషయంలో జ్ఞానేంద్రియము రసం వీటి ఇంద్రియాలు అంటామని చెప్పే దాంట్లో ఎవరికి మతభేదం లేదు, ఎవరికి విభిన్న మతము లేదన్నమాట. ఇవి అందరూ స్వీకరిస్తారు. వీటి ఇంద్రియాలు అంటామని చెప్పి ఈ విషయం అందరూ స్వీకరిస్తారు అన్నమాట. అందుకే యథా జ్ఞానాదీని ఇంద్రియాని, వీటి ఇంద్రియాలు అంటామని చెప్పి అందరూ అన్ని శాస్త్రాలు స్వీకరించబడ్డాయి. అలాగే గంధాదయ ఇంద్రియార్థాః, ఏంటి గంధాది గుణాలు చెప్పుకున్నాం కదా. గంధాది గుణాలు ఏమున్నాయి? గంధ రస రూప స్పర్శ శబ్దాః. ఈ పృథివ్యాది గుణాలు చెప్పుకున్నాం. పృథివీలో గంధగుణం ఉంటుంది, నీటిలో రసగుణం ఉంటుంది, అగ్నిలో రూపగుణం ఉంటుంది, వాయువులో స్పర్శ గుణం ఉంటుంది, ఆకాశంలో శబ్ద గుణం ఉంటుంది చెప్పాం. ఇవేంటివి? గంధాదయ గుణాలు. ఇవి గుణాలు ఇంద్రియార్థ. ఈ గుణాలే ఇంద్రియాలకు, అంటే జ్ఞానేంద్రియము, రసనేంద్రియము, అలాగే రూపేంద్రియం, వీటన్నిటికీ చక్షు ఇంద్రియము, త్వగింద్రియము, శ్రోతేంద్రియానికి విషయాలు కూడా ఏంటివి? మన పృథివ్యాది గుణా తదర్థాః. ఇవి గుణాలే కాకుండా ఇంద్రియాలకు, పంచేంద్రియాలకు విషయాలు కూడా, అర్థాలు కూడా. ఈ విషయాన్ని కూడా ఏ శాస్త్రం కానీ ఖండించమాట. అందుకే అన్ని శాస్త్రాలు సర్వతంత్ర సిద్ధాంతం అన్నమాట. మన న్యాయశాస్త్రమే స్వీకరించడం లేదు, ఏదో సాంఖ్య శాస్త్రం స్వీకరించడం, అన్ని శాస్త్రం స్వీకరిస్తున్నాయి అన్నమాట. అందుకే గంధాదయ ఇంద్రియార్థాః. ఇవి గంధాది గుణాలు ఇంద్రియం యొక్క విషయాలు అని చెప్పి, అర్థాః అంటే విషయాలు చెప్పి అన్ని శాస్త్రాలు స్వీకరిస్తున్నాయి. అలాగే పృథివ్యాదిని భూతాని. ఈ పృథివ్యాది, పృథివీ, జల్, అగ్ని, వాయు, ఆకాశం ఏమంటామండి? ఏమంటాం? భూతాలు అంటాం. దీన్ని ఎవరైనా ఖండించగలుగుతారా? ఏ శాస్త్రం ఖండించదన్నమాట. అంటే అన్ని శాస్త్రాలు దీన్ని స్వీకరిస్తున్నాయి, అంగీకరిస్తున్నాయి. అందుకని పృథివీ, జల్, అగ్ని, వాయు, ఆకాశాన్ని భూతాలు అంటామని చెప్పి ఇది అన్ని శాస్త్రాలు స్వీకరిస్తున్నాయి. అందుకే ఇది సర్వతంత్ర సిద్ధాంతము. ఈ విషయంలో అన్ని శాస్త్రాలు ఏకీభావంతో ఉన్నాయి, ఐకమత్యంతో ఉన్నాయన్నమాట. అందుకే పృథివ్యాదిని భూతాని. అలాగే ప్రమాణే అర్థస్య గ్రహణమితి. ఏదైనా ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? ప్రమాణ పూర్వకంగా తెలుసుకుంటాం, ప్రమాణాల ద్వారా తెలుసుకుంటాము. ఒక అర్థాన్ని అంటే ఒక విషయాన్ని, ఒక పదార్థాన్ని ప్రమాణై అర్థస్య గ్రహణమితి. ప్రమాణం ద్వారా అర్థాన్ని గ్రహిస్తాము. ఇది వాస్తవమే కదా. ఏదైనా ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని తెలుసుకుంటాం, ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం అంట. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు చూసాం, మన కంటితో ప్రత్యక్షంగా తీసుకున్నాం అంటే చక్షు ప్రమాణం ద్వారా మనం ప్రత్యక్షం చేసుకున్నామట. అలాగా ఏదైనా కానీ ఒక వస్తువుని ప్రమాణపూర్వకంగా అయితే అర్థాన్ని తెలుసుకుంటామో, గ్రహిస్తామో దాన్ని, ఇది కూడా ఈ విషయంలో ఎవరికి సందేహం లేదన్నమాట. ఎవరికి అన్ని శాస్త్రాలు ఏకీభావంతో అంగీకరిస్తున్నాయి. కాబట్టి దీన్ని, ఇలాంటి స్థితిని, ఈ విషయాలను అందరూ కూడా అన్ని శాస్త్రాలు కూడా ఏకీభావంతో ఉన్నాయి. దీన్ని సర్వతంత్ర సిద్ధాంతం అంట. అట్లాగా ఒక విషయ ప్రతిపాదనలో అన్ని శాస్త్రాలు ఏకీభావంతో అంగీకరిస్తాయో అంటే తంత్రే అధికృతో అర్థం. మన తంత్రంలో మనం ఎక్కడైతే చెప్పామో ఆ తంత్రాన్ని అధికృతో అర్థం అంటే అంగీకరిస్తాయో అటువంటి సిద్ధాంతం అయితే ఉండో దాన్ని సర్వతంత్ర సిద్ధాంతం అని చెప్పి చెప్పుకుంటామంట. ఓకేనా? ఇది అందరికి స్పష్టమైంది. కేవలం మన వచనమే మాకు సిద్ధాంతం కాకుండా మన వచనం అందరికీ సంతోషాన్ని కలిగించే విధంగా ఉండాలి. విపరీతంగా ఉండకూడదు, అవిరుద్ధంగా ఉండకూడదు. అందుకే సర్వతంత్ర అంటే ఏమిటి? సర్వతంత్ర అన్ని శాస్త్రాలు అవిరుద్ధంగా ఉండాలి. తంత్రే అధికృతో, నీ తంత్రంలో అది అంగీకరించబడి ఉండేటువంటి అర్థం అయితే ఉందో, సిద్ధాంతం అయితే ఉందో దాన్ని సర్వతంత్ర సిద్ధాంతం అంటామని చెప్పి ఇక్కడ ఈ సూత్రం 28వ సూత్రం అని చెప్పింది. ఇదేంటి? 4 రకాల సర్వతంత్ర సిద్ధాంతం చెప్పుకున్నాం. మరి ప్రతితంత్ర సిద్ధాంతం అంటే ఏమిటి? రెండవది చూడండి. సమాన తంత్ర సిద్ధ, సమాన తంత్ర సిద్ధ, పరతంత్ర సిద్ధ, ప్రతితంత్ర సిద్ధాంత అంటాం. ఇక్కడ 2 లక్షణాలు చెప్పామంట. ప్రతితంత్ర సిద్ధాంతం అంటే ఏమిటంటే సమాన తంత్ర సిద్ధ అంటే సమాన శాస్త్రం అంటే ఇప్పుడు మన న్యాయశాస్త్రం. దీనికి సమానంగా దగ్గరగా ఉండే శాస్త్రం ఏంటి? వైశేషిక శాస్త్రం అన్నమాట. సాంఖ్యాకి సమానంగా ఉండే శాస్త్రం ఏంటి? యోగ శాస్త్రం. మీమాంసకి సమానంగా ఉండే శాస్త్రం ఏంటి? వేదాంత శాస్త్రం. అలాగే సమాన తంత్రాలు అన్నమాట. అలాగే సమాన తంత్ర సిద్ధ, పరతంత్ర సిద్ధ ఏదైతే ఉందో దాన్ని ప్రతితంత్ర సిద్ధాంత అంటామంట. అంటే సమానంగా ఉండే శాస్త్రం ఏదైతే ఉందో దానికి సమానంగా ఉండే శాస్త్రం ఒకటి, దానికి అనుకూలంగా ఉండే శాస్త్రం అయితే ఉందో వాటిలో స్వీకరించబడిందట. అటువంటి సిద్ధాంతం అయితే ఉందో
దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతం అంటామట. కేవలం మన శాస్త్రమే కాకుండా శాస్త్రానికి సమానంగా ఉండేటువంటి అన్య శాస్త్రం అయితే ఉందో దాంట్లో స్వీకరించబడింది దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతం అంటాము. దాన్ని ఏమంటాము? ప్రతితంత్ర సిద్ధాంతం అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. చూడండి మళ్ళీ ఒకసారి. అంటే అది మళ్ళీ ఒకసారి చెప్పండి. సమానతంత్రం అంటే మన శాస్త్రానికి సదృశ్యంగా ఉండే, మనము ఏ శాస్త్రం చెప్పుకుంటామో ఆ శాస్త్రానికి సమానంగా ఉండేటువంటి శాస్త్రం ఏంటి? మనం ఏ శాస్త్రం చెప్పుకుంటామో ఆ శాస్త్రానికి సమానంగా అనుకూలంగా ఉండేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని సమానతంత్రం అని చెప్పుకుంటాం. ఓకేనా? మన సమానంగా శాస్త్రం ఇంకొక శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని మనం తీసుకుంటామట. అంటే ఏదైతే సిద్ధాంత రూపంలో అంటే మన శాస్త్రానికి సమానంగా అనుకూలంగా ఉండేటువంటి వేరే శాస్త్రం ఏదైతే ఉందో దాన్నే ప్రతితంత్ర సిద్ధాంతం అంటాం. అంటే మన శాస్త్రంలో సమాన శాస్త్రం సదృశ్యంగా వేరే శాస్త్రం అదే విధంగా సదృశ్యంగా సమానంగా చెప్పడం ఉంటుంది, దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతం అని చెప్తాము. అంటే మన శాస్త్రంలో మనం చెప్పుకునే శాస్త్రంలో విషయ ప్రతిపాదన దానికి సమానంగా ఉండేటువంటి విషయ ప్రతిపాదన రెండు సమానంగా ఉన్నాయి, రెండు ఒకే లక్ష్యాన్ని ఒకే ఉద్దేశాన్ని ఏకీభవిస్తున్నాయి అనుకోండి, అంగీకరిస్తున్నాయి అనుకోండి, దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతం అంటామట. అంటే సమాన శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అంగీకరించకపోయినా అక్కడే పైన సర్వసంత్ర సిద్ధాంతం అంటే అందరూ ఏకీభవిస్తున్నారు, ఇక్కడ సమాన తంత్రాలు అంగీకరిస్తున్నామంట. అంటే దానికి సమానం. ఇప్పుడు న్యాయదర్శనము వైశేష రెండు సమాన ఒకే విషయాన్ని తీసుకుని ప్రతిపాదిస్తామంట, ప్రమాణం ఆధారంగా తీసుకొని ఏకీభవిస్తాయి. సాంఖ్య దర్శనము యోగ దర్శనము రెండు సమాన తంత్రాలు ఒకే అర్థాన్ని విషయాన్ని తీసుకొని ప్రతిపాదిస్తామంట. అలాగే పూర్వమీమాంస వేదాంతం అంట, ఇవన్నీ ఒకే అర్థాన్ని సందేశిస్తామంట. అలాగే సమాన తంత్ర సిద్ధాంతం అంటే దాని సదృశ్యంగా ఉండే వేరే తంత్రం ఏదైతే ఉందో దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతం అంటాము. ఏమంటుందని ప్రతితంత్ర సిద్ధాంతం అంటామని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. ఓకేనా? అంటే ఏ ఏ శాస్త్రాల్లో సిద్ధాంతం ప్రతిపాదించబడిందో, ఇప్పుడు న్యాయదర్శనంలో ఏ సిద్ధాంతం ప్రతిపాదించబడిందో, వైశేషికంలో ఏ సిద్ధాంతం ప్రతిపాదించబడిందో, అంటే ఆయా శాస్త్రానికి అనుకూలంగా ఉండేటువంటి శాస్త్రం అయితే ఉందో దాన్ని సిద్ధాంతం అయితే ఉందని ప్రతితంత్ర సిద్ధాంతం అంటాము. ఏమంటాము? ప్రతితంత్ర సిద్ధాంతం అంటే తత్తత్ శాస్త్రికి సిద్ధాంతం అంటే ఏ శాస్త్రంలో ఏ విషయ ప్రతిపాదన చేయబడిందో ఆ శాస్త్ర విషయ ప్రతిపాదనది దానికి సమానతంత్రానికి అనుకూలంగా ఉందన్నమాట. దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతం అని చెప్పి చెప్పుకుంటామని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. ఓకేనా? దాన్ని భాషించుడి. సమానతంత్ర సిద్ధ అంటే సమాన శాస్త్రం అంటే ఈ శాస్త్రానికి సమానంగా సదృశ్యం ఉండే తంత్రం ఏదైతే ఉందో అటువంటి సిద్ధాంతని ప్రతితంత్ర సిద్ధాంతం అంటాము. దాన్ని సమానతంత్ర సిద్ధాంత, పరతంత్ర సిద్ధాంత. పరతంత్రం అంటే పక్క తంత్రం, అంటే దానికి సమానంగా ఉండేటువంటి అన్యతంత్రం అంటే అన్య శాస్త్రం ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్య సామ్యం ఎప్పుడైతే ఉంటుందో ఆ సిద్ధాంతాన్ని ప్రతితంత్ర సిద్ధాంతంగా పరిగణించాము. దీని యొక్క ఆ ఉదాహరణ ఇక్కడ డైరెక్ట్ గా దీనికి భాష ఏం చెప్పలేదు, ఉదాహరణ ఇక్కడ భాష్యకారులు మహర్షి వాత్స్య అని చెప్పారు. యథ నా అసత ఆత్మలాభ అంటే అసత్ వస్తువు నుంచి ఆత్మలాభం కాదు. అంటే అసత్ వస్తువు నుంచి ఏ వస్తువు ఉత్పన్నం కాదు, అంటే అవిద్యమానమైన వస్తువు నుంచి ఏది విద్యమైన వస్తువు ఉపలబ్ధం కాదు. నా అసత ఆత్మలాభ నా సత ఆత్మహానం. ఏదైతే విద్యమానమైన వస్తువు ఉందో దానికి వినాశం కూడా కలగదు. నా సత అంటే విద్యమైన వస్తువుకి, సత అంటే విద్యమైన వస్తువుకి ఆత్మహానం, ఆత్మ అంటే స్వరూపానికి హానం కలగదు. ఇక్కడ ఆత్మ అంటే స్వరూపని అర్థం. నా అసత ఆత్మలాభ అంటే విద్యమానంగా లేటువంటి దానికి విద్యమైన వస్తువు యొక్క స్వరూపము ఉత్పన్నం కాదు. ఏది విద్యమానంగా ఉందో దానికి నా సతహ విద్యమైన వస్తువుకి పదార్థానికి ఆత్మహాన స్వరూపం యొక్క హాని వినాశం కలగదు. ఓకేనా? ఇది ఉదాహరణ చెప్పారన్నమాట. నిరతిశయాశ్చ చేతనాహ ఏంటండి? నిరతిశయాశ్చ చేతనాహ దేహ ఇంద్రియ నిరతిశయాశ్చ చేతనాహ దేహ ఇంద్రియ మనస్సు విషయేషు తత్తత్ కారణేషు చ విశేష ఇది సాంఖ్యానం. సాంఖ్య మత అభిప్రాయం ప్రకారం ఏంటి ఇక్కడ ఏంటి? నిరతిశయాశ్చ చేతన అంటే ఆత్మ జీవాత్మ. ఇక్కడ నిరతిశయాశ్చ
చేతన అంటే చేతన జీవాత్మ. అంటే చేతన జీవాత్మ ఎప్పుడు కూడా విపరిణామ చెందండి, పరివర్తన చెందదు. అంటే దాంట్లో పెరగడం కానీ, వృద్ధి చెందడం కానీ, సూక్ష్మం కావడం కానీ, విశాలం కావడం కానీ, ఇటువంటి పరిణామం చెందదన్నమాట. అందుకే నిరతిశయ అంటే అతిశయంతో పరిణామాది రహితంగా ఉంటుంది. నిరతిశయం అంటే పరిణామాదిశ రహితంగా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఎటువంటి మార్పులు జరగవు. దాన్ని నిరతిశయాశ్చ చేతనాహ. దేహ ఇంద్రియ మనస్సు, దేహము ఇంద్రియము మనస్సు, అలాగే విషయేషు శబ్ద స్పర్శ రూప గ్రంథాలు ఉన్నాయి, అవి విషయేషు తత్తత్ కారణేషు విశేషాః ఇది సాంఖ్యనం. దేహము ఇంద్రియము మనస్సు అలాగే వాటి యొక్క శబ్ద స్పర్శ రూప విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తత్తత్ కారణం, అవి వాటి కారణాల్లో విశేషమైనవి. ఇవన్నీ కూడా వాటి కారణం అవి విశేషమైనవి అంట. ఇప్పుడు సమాతంత్రంలో ఏ విషయం ప్రతిపాదించో అది విశేషమైనది అన్నమాట. పరతంత్రంలో ఏ విషయం ప్రతిపాదించో అది విశేషమైనది అన్నమాట. అట్లా ఏ వస్తువుకి ఏ పదార్థానికి ఏదైతే కారణం ఉందో అది దానికి విశేషం అన్నమాట. అది దానికి విశేషం. అది ఇక్కడ దేహము ఇంద్రియము మనస్సు అలాగే విషయాలు ఏవైతే ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప రస గంధాలకు అవన్నీ తత్తత్ కారణేషు వాటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి కారణేశ్చ విశేష ఇది సాంఖ్యనం. అవి వాటికి కారణాలకు విశేషమైనవి అని చెప్పి సాంఖ్య మతంలో మనం చెప్పుకున్నామట. ఓకేనా? అలాగే ఇప్పుడు దీనికి సమానతంత్రానికి ఉదాహరణ చూపించామట. నెక్స్ట్ పరతంత్ర సిద్ధాంతం అంటే దానికి ఉదాహరణ చూపిస్తామట. సమాతంత్ర సిద్ధ పరతంత్ర సిద్ధ ఏదైతే ఉందని ప్రతితంత్ర సిద్ధ అంటే సమాతంత్రం సిద్ధించాలి, దానికి సమానంగా ఉండే పరతంత్ర పక్క తంత్రం శాస్త్రం ఏదైతే ఉందో అక్కడ సమానంగా ఉండాలి. అటువంటి సిద్ధాంతం అయితే ఉందో దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతం చెప్పుకున్నామట. ఇప్పుడు పరతంత్ర సిద్ధాంతానికి ఇక్కడ పరతంత్రము అక్కడ ప్రతితంత్రం రెండు గమనించాలి, భిన్నం రెండు సమానంగా ఉండి అనుకోవద్దు. ఇప్పుడు పరతంత్రం అంటే ఉండి దాన్ని ప్రస్తావిస్తున్నారు చూడండి. పురుష కర్మాది నిమిత్తో భూత సర్గ. ఇప్పుడు భూత సర్గం అంటే పంచభూతాల యొక్క సంయోగం ఎప్పుడు కలుగుతుందండి? పురుష కర్మాది నిమిత్త మనం చెప్పుకున్నా. ఇప్పుడు అపవర్గం ఎలా కలుగుతుంది? కర్మ మిథ్యాజ్ఞానం ఉందనుకోండి, మనకు మిథ్యాజ్ఞానం ఉంటే దోషాలు ఉంటాయి. అంటే అవిద్య ఉంటే మిథ్యాజ్ఞానం ఉంటుంది, దోషాలు ఉంటాయి. దోషాలు ఉంటే మనకు కర్మ ఉంటుందా ఉంటుంది, అంటే కర్మ కారణం. మనలో దోషాలు రాగద్వేషాలు ఉన్నాయి, ఖచ్చితంగా కర్మ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తాం? పురుష కర్మ నిమిత్తో భూత సర్గ. పురుషుల్లో కర్మలు శేషంగా ఉంటేనా, అంటే రాగద్వేష కర్మలు ధర్మాధర్మ కర్మలు శేషంగా ఉంటేనా అప్పుడు భూత సర్గ అంటే పంచభూతాలతో సంయోగం ఏర్పడుతుంది. పంచభూతాలతో ఏర్పడుతుంది? సంయోగం ఏర్పడుతుంది అన్నమాట. అందుకే పురుష అంటే సంసార బంధం ఎలా ఏర్పడుతుంది? పురుష కర్మాది నిమిత్త, పురుషుని యొక్క కర్మ నిమిత్తమే భూత సర్గ పంచభూతాల యొక్క సంసర్గంలోకి వస్తుంది. అంటే పంచభౌతికం పంచభూతాలతో కలికమై శరీరం ఉత్పత్తి అంటూ కలుగుతుంది అన్నమాట. అందుకే పురుష కర్మాది నిమిత్తో భూత సర్గ. ఎందుకు భూత సర్గ ఎలా వచ్చింది? దానికి కారణం ఏంటి అంటే కింద మనం విడిచి చెప్పాడు ఇక్కడ, కర్మ హేతవో దోష. ఈ కర్మకు కారణం ఏంటి? పురుషుడు కర్మాది నిమిత్తంగా పంచభూత యొక్క సంసర్గంలోకి వస్తానని చెప్పావు. కానీ ఈ కర్మకు కారణం ఏంటి? కర్మ హేతవ దోషాహ ప్రవృత్తిశ్చ. ఈ కర్మకు కారణం అంటే దోషాలు, రాగద్వేషాలు అన్నమాట. రాగద్వేషాలు అభినివేశ క్లేశాలు ఏవైతే ఉన్నాయో విని రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి కర్మకు కారణము. ఆ రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి ప్రవృత్తిశ్చ. అందుకే ధర్మ అధర్మ రూపి పాప పుణ్యరూపి కర్మలలో ప్రవృత్తి కలుగుతుంది, ప్రవృత్తి జరుగుతుంది అనమాట. అది కర్మలు చేస్తున్నామట. కాబట్టి కర్మ హేతవ ఏంటంటే దోషాహ ప్రవృత్తిశ్చ అని చెప్పి చెప్పుకుందాం. మళ్ళీ స్వగుణ విశిష్టాహ చేతనాహ. కానీ చేతన అనేది స్వగుణ విశిష్టాహ చేతన. చేతనం ఏంటి? చైతన్యం ఎలా ఉంటుంది? ఆత్మ ఉంది, చైతన్య ఆత్మ ఉందని చెప్పి ఎలా తెలుస్తుంది? వాటి యొక్క లక్షణం ఏం చెప్పుకున్నాం? ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, జ్ఞానాన్ని ఆత్మనో లింగం. ఇవన్నీ ఆత్మ యొక్క గుణాలు చెప్పుకున్నదా? ఆత్మ ఉందంటే ఎక్కడైతే ఈ విశిష్టమైన గుణాలు ఉన్నాయో కూడా అక్కడ చేతన ఆత్మ ఉంటుందన్నమాట. ఏంటివి? అందుకే స్వగుణ విశిష్ట చేతన. చేతన ఆత్మ ఎలా ఉంటుంది? విశిష్టమైన గుణాలతో ఉంటుంది. విశిష్టమైన గుణాలు ఏంటివి? ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, సుఖము, దుఃఖము, జ్ఞానము. ఈ విశిష్టమైన గుణాలు ఎవరికి? చేతన జీవాత్మకి. అందుకే స్వగుణ విశిష్టాహ చేతనాహ అని చెప్పి చెప్పుకున్నామట. అంటే పంచభూత సంసర్గం ఏర్పడితే కర్మ నిమిత్తము. కర్మకు కారణం అంటే దోషాలు, దోషానికి కారణం దోషం వల్ల ప్రవృత్తి జరుగుతుంది. కానీ జీవాత్మ స్వగుణాలతో విశిష్టమై ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నామట. అలా చెప్పిన తర్వాత అసద్ ఉత్పద్యతే
ఉత్పన్నం నిరుద్యతే ఇది యోగానం. ఇక్కడ సాంఖ్య మతానుసారంగా ఏంటి, వాటి కారణంగా అవి విశిష్టమైనవి. ఇక్కడ యోగ శాస్త్రాల ఆధారంగా అవి సమానతలు. అసత్ యోగ శాస్త్రం ఏమి స్వీకరిస్తుంది, అసత్ ఉత్పద్యతే అంటే ఏదో విద్యమానంగా లేదో ఆ వస్తువు విద్యమానం. ఇప్పుడు కుండ లేదు, మనం ఆ ఉపాదాన కారణం చేత కుండను ఉత్పన్నం చేస్తామట, అంటే అవిద్యమానమైన వస్తువు నుంచి విద్యమైన వస్తువు తయారు చేస్తామట. అసత్ ఉత్పద్యతే ఉత్పన్నం నిరుద్యతే, ఆ ఉత్పన్నమైన వస్తువు ఏమవుతుంది, నిరుద్ధంగా ఉంటుందన్నమాట. ఏమవుతుంది, నిరుద్యతే, ఉత్పన్నమైన వస్తువు నిరుద్యతే అని చెప్పి మనం చెప్పుకున్నామట. అసత్తు వస్తుంటే అవిద్యమానమైన ఘటాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఉత్పన్నమవుతాయి. ఉత్పన్నమైన తర్వాత వాటికి ఏ వస్తువు సంయోగం చేత ఉత్పన్నమవుతుందో అది నిరుద్ధమవుతుంది, అంటే నష్టమైపోతుంది. ఇది యోగ సిద్ధాంతం అన్నమాట. వాటి కారణం ఉన్నంతసేపు వాటి యొక్క విషయాలు ఉంటాయని చెప్పి సాంఖ్యమతం చెప్తున్నమాట. ప్రకృతి ఉందనుకోండి మహాతత్వం ఉంటుంది, మహాతత్వం ఉందనుకోండి అంటే ఒకదానికి కారణం. మహాతత్వానికి కారణం ఏంటి, మనం ప్రకృతి అది మహతో అహంకార తన్మాత్ర అని చెప్పుడు వచ్చా కదా, అది ఒక పంచభూతాలకు కారణము ఏం చెప్పుకున్నామో అహంకారం చెప్పుకున్నాం. అహంకారం చేత మనకు ఉభయ ఇంద్రియాలు ఏర్పడ్డాయట. మళ్ళీ అహంకారం కారణం ఏంటి, మహాతత్వం చెప్పుకున్నాం. అలాగే ఒకదానికి కూడా కారణం అనేసి వాటి యొక్క విశేషం అలాగే ఉంటుంది. విశేషం అంటే ఏంటి, ప్రకృతి కారణము, దాని యొక్క విశేషం అంటే ఏంటి, మహాతత్వము. మళ్ళీ మహాతత్వం కారణము, మహాతత్వం చేత అహంకారం అయితే ఏర్పడిందో అది విశేషము. మళ్ళా అహంకారము కారణము, ఆ విశేషమే కారణంగా మారిపోయింది. అహంకారం చేత మళ్ళీ ఏమైపోయింది, ఇంద్రియాలు ఏర్పడ్డాయన్నమాట. పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవి విశేషం అనమాట. అలాగే పంచభూతాలు ఏర్పడ్డాయి, ఇవి విశేషం అనమాట. అలాగా వాటి కారణం ఉన్నంతసేపు వాటి యొక్క విశేషంతా ఉంటుందన్నమాట అనేది సాంఖ్య సిద్ధాంతం ప్రకారం చెప్పుకున్నాం. ఆ శాస్త్రం సమాతంత్ర శాస్త్రంలో ఆ రకం విషయ ప్రతిపాదన చేయబడింది. దానికి భిన్న శాస్త్రం ఏం చెప్పబడింది, అసత్ ఉత్పద్యతే ఉత్పన్నం నిరుద్యతే ఇది యోగానం. ఏ వస్తువు అయితే లేదో అది ఉత్పన్నమవుతుంది, ఉత్పన్నమైన తర్వాత అది మళ్ళీ నష్టం కూడా అవుతుంది. ఏదైతే సంయోగం ద్వారా ఉత్పన్నమవుతుందో అది నష్టం కూడా అవుతుంది. అందుకే అసత్ ఉత్పద్యతే, అసత్ వస్తువు ఉత్పన్నమవుతుంది, ఉత్పన్నం నిరుద్యతే ఉత్పన్నమైన వస్తువు నిరుద్యమవుతుంది. ఇది యోగానం. ఇది పరతంత్ర సిద్ధాంతం. అది సమాతంత్ర స్వశాస్త్రం అయితే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతము, పరతంత్ర సిద్ధాంతం పక్క నుండి శాస్త్రం అయితే సిద్ధాంతం ఆ సిద్ధాంతం. అటువంటి సిద్ధాంతం ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతితంత్ర సిద్ధాంతం. ఇలా మన సిద్ధాంతంలో కాకుండా అన్య గ్రంథాలు అన్ని శాస్త్రాలు చెప్పే సిద్ధాంతం ఏవైతే ఉందో దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతము అని చెప్పుకుంటాం. ఇది సిద్ధాంతం అని చెప్తాం. ఈ సిద్ధాంతం ప్రతితంత్ర సిద్ధాంతం కూడా ఉండాలి. అంటే వేరే శాస్త్రాల్లో సమానమైన శాస్త్రాలు కూడా చెప్పబడి ఉండాలి. అటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతం అని చెప్పుకుంటాము అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. ఓకేనా, చూడండి. నెక్స్ట్ మరి మూడోది ఏంటి, అధికరణ సిద్ధాంతం. స్లైడ్ మార్చండి. మూడోది ఏంటి, మనము సిద్ధాంతం ఎన్ని రకాలు 4 రకాలు చెప్పుకున్నాము. సర్వతంత్ర సిద్ధాంతం అది అన్ని శాస్త్రం అంగీకరించబడే విధంగా ఉండే శాస్త్ర సిద్ధాంతం ఏంటంటే సర్వతంత్ర సిద్ధాంతము. ప్రతితంత్ర సిద్ధాంతం అంటే సమానతంత్రంలో మన సమానతంత్రం ఏ శాస్త్రం అయితే ఉందో ఆ శాస్త్రంలో దానికి సమానం ఉండేటువంటి వేరే శాస్త్రంలో చెప్పబడిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతం చెప్పుకున్నాం. మూడోది వచ్చేసి అధికరణ సిద్ధాంతం. మూడోది ఏంటండి, అధికరణ సిద్ధాంతం. అధికరణ సిద్ధాంతం అంటే ఏమిటి చూడండి. దీనికి పరిభాష ఏం చెప్పారు ఇక్కడ, పరిభాష ఏంటంటే చూడండి, యస్మిన్ సిద్ధౌ అన్య ప్రకరణ సిద్ధి సో అధికరణ సిద్ధాంత. ఏంటండి, యస్మిన్ సిద్ధౌ ఏదైతే సిద్ధించినప్పుడు, యస్మిన్ సిద్ధౌ ఏదైతే సిద్ధించిందో ఆ సిద్ధించిన దాన్ని ఆధారం చేసుకొని అన్య వస్తువు కూడా సిద్ధిస్తుందన్నమాట. అన్య వస్తువు సిద్ధిస్తుందండి. ఒక వస్తువును మనం తయారు చేసుకోగానే దాన్ని ఆధారం చేసుకుని రెండో వస్తువు ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుందన్నమాట. అలాగా యస్మిన్ సిద్ధౌ అన్య ప్రకరణ సిద్ధి సో అధికరణ సిద్ధాంత అని చెప్పుకున్నామాట. మన దగ్గర పంచభూతాలు ఉన్నాయంటే ఖచ్చితంగా శరీరం ఏర్పడుతుంది, సందేహం లేవాలి. పంచభూతాల యొక్క పంచభూతాల యొక్క సంయోగం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా శరీరం యొక్క ఉత్పత్తి స్థితి ఉంటుందన్నమాట. అంటే దేనికి ఏదైతే ఉన్నప్పుడో వేరే వస్తువులు విద్యమానంగా ఉంటుందో అది అధికరణ సిద్ధాంతం అన్నమాట. అంటే దేని కారణం ఉన్నప్పుడు కార్య వస్తువు ఏదైతే ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుందో అది దానికి అధికరంగా చెప్పుకుంటామట. అందుకే యస్మిన్ సిద్ధౌ అన్య ప్రకరణ సిద్ధి సో అధికరణ సిద్ధాంత అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం.
దీనికి ఇంకా ఇంకో రకం చెప్పాలంటే దీనికి అర్థము దేనికి సిద్ధి అయినప్పుడు అన్య ప్రకరణాలు కూడా సిద్ధిస్తాయో, అన్య పదార్థాలు సిద్ధిస్తాయో దాన్ని అధికారి సిద్ధాంతం అంటామంట. దాన్ని ఏమంటాము? అధికారి సిద్ధాంతం అంటాం. ఇప్పుడు ఈ బ్రహ్మాండం ఉందండి, ఈ సృష్టి ఉందన్నమాట. ఇదేంటిది? ఈ బ్రహ్మాండం ఉందంటే ఖచ్చితంగా ఈ విశాలమైన బ్రహ్మాండం తయారు చేసినటువంటి కర్త కూడా మనిషి చేయలేడు అన్నమాట. మనిషికి సాధ్యం కాదు. దీన్ని బట్టి ఈ బ్రహ్మాండం యొక్క విశ్వం యొక్క స్వరూపాన్ని సిద్ధాంతం చూసేసి మనం ఏం చేస్తాము, దాని యొక్క అధికారం ఆధారభూతమైనటువంటి పరమాత్మ, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞత కలిగిన శక్తి సామర్థ్యం, సర్వజ్ఞత కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఆ ఈశ్వరుడు ఉన్నాయని కూడా అనుమానిస్తామంట. అదే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సృష్టి ఉందంటే, ఇటువంటి విశాలమైన సృష్టి ఉందంటే ఖచ్చితంగా ఈ అధికారం ద్వారా మనిషి ఏ అర్థాపత్తితో ఏం తెలుసుకుంటామో ఆ పరమాత్మ కూడా ఉండాలని తెలుసుకుంటామట. అలాగా ఏదైనా ఒక విషయం తీసుకోండి, ఈ వస్తువు ఉందని ఖచ్చితంగా ఈ వస్తువు విద్యమానంగా ఉంటుంది. అది దేనికి సిద్ధించినప్పుడు అయితే వేరే సిద్ధి ఏదే వస్తువు పదార్థం సిద్ధిస్తుందో దాన్ని అధికార సిద్ధాంతం అంటాము. అదే ఏ వస్తువు మిట్టి ఉందండి, మిట్టి ఉందే ఖచ్చితంగా కుండ తయారవుతుంది. ఆ మిట్టి లేకపోయింది అనుకోండి దాని కుండ కూడా తయారు కాదనమాట. అట్లా దేనికే ఏదైతే ఉన్నప్పుడో ఏ వస్తువు సిద్ధిస్తుందో, ఏదైతే చేయనప్పుడు ఆ వస్తువు సిద్ధించదో అది దానికి ముఖ్యమైన సిద్ధాంతం, అధికార సిద్ధాంతం అట. యత్ సిద్ధం అన్య ప్రకారం సిద్ధ్యతి. ఏదైతే సిద్ధించినప్పుడు వేరే ప్రకారం వేరే వస్తువు పదార్థం సిద్ధిస్తుందో, యత్ నా సిద్ధం ఏదైతే సిద్ధించదో అది కూడా దానికి సంబంధించిన వస్తువు సిద్ధించదన్నమాట. అటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని అధికార సిద్ధాంతం అంటాము. చూడండి దీనికి భాష్యం, యస్మిన్ సిద్ధం అన్య ప్రకారం సిద్ధి, వేరే పదార్థాలు సిద్ధిస్తాయో సో అధికార సిద్ధాంత అని చెప్పి చెప్పుకున్నాం. దీని భాష్యంలో ఏం చెప్పబడిందంటే, యస్య అర్థస్య సిద్ధౌ, ఏ అర్థం అంటే పదార్థం వస్తువు ఏం తీసుకోవచ్చు. యస్య అర్థస్య, ఏ వస్తువు యొక్క అంటే ఏ పదార్థం యొక్క సిద్ధి కలిగిందో, యస్య అర్థ సిద్ధౌ అన్య పదార్థాలు అన్య వస్తువులు సిద్ధిస్తాయో అంటే అనుసంగతం అయిపోతాయి, దాంతో యుక్తం అయిపోతాయి, దాంతో కలిసిపోతాయో. యస్య అర్థస్య సిద్ధౌ అన్య అర్థాలు పదార్థాలు అనుసజ్యంతే, అనుయుక్తమైపోతాయి, యుక్తమైపోతాయి అన్నమాట. నా తైరు వినా, ఒకవేళ అవి లేవనుకోండి ఆ పదార్థం ఆ సిద్ధి ఒకటి సిద్ధి కలగలేదనుకోండి, నా తైరు వినా ఆ పదార్థాలు సిద్ధి చేయనుకోండి, నా తైరు వినా సో అర్థ సిద్ధిది. ఆ పదార్థం లేకుండా అర్థం సిద్ధించదన్నమాట, ఆ పదార్థం వస్తు సిద్ధించదన్నమాట. నా తైరు వినా సో అర్థ సిద్ధ్యతి. తే అర్థ, అటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, తే అర్థాః యద్ అధిష్టానాః, ఆ పదార్థం ఏ పదార్థం మీద ఆధారపడి ఉన్నాయో, యద్ అధిష్టానాః దేని మీద అయితే ఆధారపడి ఉన్నాయో సో అధికరణ సిద్ధాంతః, దేని మీద అయితే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మాండం అంతా పరమాత్మ మీద ఆధారపడి ఉందన్నమాట, మనిషి మీద చేయనమాట. మనం చేసే కర్మలు కూడా శరీరం మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. అలాగా యద్ అధిష్టానాః, ఏదో ఒక అర్థము ఒక పదార్థము దేని మీద అయితే ఆధారపడి ఉందో దాన్నే అధికారి సిద్ధం. ఇప్పుడు శిష్యులంతా గురువు మీద ఆధారపడి ఉంటారు, గురువులంతా కూడా శిష్యుల మీద ఆధారపడి ఉంటారు, ఒకరి మీద ఆధారపడి ఉంటాడు. ఏ ఒక్కరు లేకపోయినా ఏది సిద్ధించదన్నమాట. అలాగే ఏది అధిష్టానాః సో అధికారి సిద్ధాంతః. ఓకేనా? ఏది అధిష్టానాః సో అధికారి సిద్ధాంతః అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడి, అంటే అది లేకుంటే ఆ పని జరగదన్నమాట. ఏ వస్తువు అయితే ఉన్నప్పుడు ఆ పని జరుగుతుందో అది దానికి కారణం అవుతుంది. ఏ వస్తువు లేకపోతే ఆ పని జరగదో అది దానికి ముఖ్యమైన కారణభూతంగా ఉంటుందన్నమాట. కాబట్టి అదే విధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి. యథా దేహ ఇంద్రియ వ్యతిరిక్తో, దేహము ఇంద్రియము కంటే వ్యతిరిక్త అంటే భిన్నమైనటువంటి వాడు జాత అంటే జీవాత్మ, తెలుసుకునేవాడు. దర్శన స్పర్శనాభ్యాం ఏకార్థ గ్రహణాతిథి. ఉదాహరణ చెప్పాడు, దేహ ఇంద్రియ వ్యతిరిక్త జాత, దేహము ఇంద్రియాల కంటే వ్యతిరిక్తమైనటువంటి వాడు, అతిరిక్తమైనటువంటి వాడు జీవాత్మ అంటే జాత. ఎలా తెలుస్తుంది జాత అని చెప్పి? దర్శన స్పర్శనాభ్యం ఏకార్థ గ్రహణాతి. మనం దర్శించినప్పుడు, మన కంటితో ఏదైనా ఒక రూపాన్ని చూసినప్పుడు, ఏదైనా వస్తువుని స్పర్శించినప్పుడు అయితే జ్ఞానానుభూతి కలుగుతుందో, అంటే చూడటం ఒక పని చేస్తాము, స్పర్శించడం ఒక పని. అట్లా ఏ ఇంద్రియాలకు ఏ విషయం అయితే ఉందో ఆ ఇంద్రియాలు అదే విషయాన్ని గ్రహిస్తున్నాం, భిన్న విషయాన్ని గ్రహించామట. అట్లా గ్రహించినప్పుడు అయితే జ్ఞానానుభూతి కలిగిందో అది దేహము ఇంద్రియ కంటే భిన్నమైన జీవాత్మ ఉంది కాబట్టి తెలుసుకొని జ్ఞాత ఉన్నాడు కాబట్టి ఆ అనుభూతి మనకు కలుగుతుంది. అందుకే దర్శన స్పర్శనాభ్యం ఏకార్థ గ్రహణాత్, ఒకే అర్థం ఏకీభవిస్తుంది. ఇప్పుడు ముందు ఏది చూసామో అదే అర్థం మళ్ళీ తర్వాత చూసినప్పుడు మనకు జ్ఞానోదయం కలుగుతుందన్నమాట, జ్ఞానానుభూతి కలుగుతుందన్నమాట. ఏకార్థ గ్రహణాత్, అదే అర్థం గ్రహించబడుతుంది. దర్శనాత్
దర్శన స్పర్శనాభ్యం ఏకాంత గ్రహణం చేసుకోవడం వలన దేహము ఇంద్రియాల కంటే వ్యతిరిక్తమైన జీవాత్మ ఉందని చెప్పి తెలుస్తుంది. అత్ర ఆనుషంగినో అర్థాహ, అత్ర ఆనుషంగినో అర్థ అంటే ఆనుషంగికంగా దేనికైతే ఉంటే ఇప్పుడు పంచభూతాల నుండి ఇంద్రియాల శరీరం ఏర్పడుతుంది. ఈ పంచభూతాలు లేకపోయినా శరీరం కూడా ఏర్పడడం అన్నమాట. ఎందుకంటే పాంచభౌతికం శరీరం అన్నమాట. దేనికే ఏదైతే ఉన్నప్పుడు ఏ వస్తువు సిద్ధిస్తుందో అది దానికి అధికరణ సిద్ధాంతం అన్నమాట. అంటే దాని మీద ఆధారపడి ఉంది. ఏ వస్తువు లేనప్పుడు ఆ వస్తువు సిద్ధించదో అది దాని మీద ఆధారపడి ఉందా, దాని అధికరణ సిద్ధాంతం చెప్పుకుంటాం అనమాట. అస్తు. సో అట్లా ఆనుషంగినో అర్థ అంటే అనుషంగికంగా ఆ అర్థాలు ప్రయోగించబడతామట. చూడండి, అత్ర ఆనుషంగినో అర్థాః ఇంద్రియ నానాత్వం నియత విషయాన్ని ఇంద్రియాన్ని. ఇంద్రియాలు అనేక గ్రాణేంద్రియానికి గంధగుణం ఉంది, చక్షు ఇంద్రియానికి రూప గుణం ఉంది, అలాగే పంచ జ్ఞానేంద్రియాలకు పంచ గుణాలు ఉన్నాయా అంటే నియత విషయాలు అంట. ఆ ఏంద్రియమో ఆ విషయాన్ని గ్రహిస్తుంది, ఆ చక్షు ఇంద్రియ రూపాన్ని గ్రహిస్తుంది కానీ గంధాన్ని గ్రహించామంట. అంటే నియతంగా ఉన్నాయి. ఒక ఇంద్రియం ఒక విషయాన్ని గ్రహిస్తుంది కానీ ఒక విషయం రెండో ఇంద్రియం యొక్క విషయాన్ని గ్రహించదు. అట్లా ఏ ఇంద్రియాలకు విషయాలు ఆ ఇంద్రియాలు నియతంగా నిశ్చయించబడ్డాయి. అది ఇక్కడ చెప్పారు. ఇంద్రియ నానాత్వం, ఇంద్రియాలు అనేకంగా ఉన్నాయి. నియత విషయాన్ని ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు ఏవైతే పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలకు పంచ విషయాలు కూడా నిశ్చయించబడ్డాయి. నియత విషయ ఇంద్రియాన్ని స్వ విషయ గ్రహణ లింగాన్ని అంటే తన విషయాన్ని గ్రహిస్తామట. ఇంకా జ్ఞాతులు జ్ఞాన సాధన, ఇవన్నీ కూడా జ్ఞాతకి జ్ఞాన సాధనలు అంటే జ్ఞాత తెలుసుకునే జీవాత్మకి జ్ఞాన సాధనాలు. ఇవన్నీ సాధనాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి పంచ విషయాన్ని గ్రహించడానికి ఇవి జీవాత్మ జ్ఞాతు అంటే తెలుసుకునే జీవాత్మకు జ్ఞాన సాధన, జ్ఞానికి సాధనములు కారణములు. కాబట్టి గంధాది గుణ వ్యతిరిక్తం అంటే గంధాది గుణాలతోటి వ్యతిరిక్తంగా ద్రవ్యం అంటే గుణాధికారం. ఈ గంధాది గుణాలు ఎక్కడ ఉంటాయి? గంధగుణం ఎక్కడ? గుణాలు ఎప్పుడు ఉంటాయి? గుణిలో ఉంటాయండి. గుణం ఎల్లప్పుడూ గుణిలో ఉంటుంది. అలాగా ఈ గంధగుణం ఎక్కడ ఉంటుంది? పృథివీలో ఉంటుంది. పృథివీ లేకపోతే గంధగుణం లేదన్నమాట. అంటే గంధగుణం ఎవరి మీద ఆధారపడి ఉంది? గంధగుణము పృథివీ మీద ఆధారపడి ఉంది. రసగుణం ఎది మీద ఆధారపడింది? రసగుణం జలం మీద ఆధారపడి ఉంది అన్నమాట. అలాగా దేనికి ఏది ఆధారమో అది దానికి అధికరణము. ఏ వస్తువు మీద ఏ పదార్థం ఏది మీద ఆధారపడి ఉందో దానికి అది అధికరణము. అందుకే గంధాది గుణ వ్యతిరిక్తం, గంధము గుణము రసగుణము రూపగుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరిక్తమైన ద్రవ్యం అట. ఈ గుణాలు ఎల్లప్పుడు ద్రవ్యంలో ఆధారపడి ఉంటాయి. అంటే పృథివీ ద్రవ్యం మీద ఆధారపడి ఉన్నాయి, రస ద్రవ్యం మీద ఆధారపడి ఉంది. అంటే పంచభూతాలకు మీద పంచభూతాలు పంచ ద్రవ్యాల మీద పంచగుణాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అవి వాటికి అధికరణం అన్నమాట. దేని మీద ఆధారపడి ఉంటావో అది దానికి అధికరణం. ఆ పంచభూతాలు లేకపోతే ఈ గుణాలు లేవు. పృథ్వీ లేకపోతే గంధగుణం లేదు, అగ్ని లేకపోతే రూపగుణం లేదు, వాయువు లేకపోతే స్పర్శగుణం లేదు, ఆకాశం లేదు శబ్దగుణం లేదు అన్నమాట. అట్లా ఇవి ఒకదాని ఒకటి ఆధారపడి ఉన్నాయన్నమాట. అంటే గుణాలు ద్రవ్యం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే ఇక్కడ గంధాది గుణ వ్యతిరిక్తం ద్రవ్యం. గంధాది గుణాల కంటే వ్యతిరిక్తమైంది అంటే భిన్నమైంది ద్రవ్యము. అంటే గుణాధికరణం అంటే గుణాలకు కరణం, గుణాధికరణం అంటే గుణాలకు అధికరణం. గుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధికరణం అంటే ఆధారము. ఓకేనా? అటువంటి ఆధారభూతమైన సిద్ధాంతం అయితే ఉందో దాన్ని అధికరణ సిద్ధాంతం అంటామట. ద్రవ్యం గుణాధికరణం. కామ అనేది ముందు ద్రవ్యం పక్కన పెట్టారు, ద్రవ్యం పక్కన కాకుండా గుణాధికరణం అక్కడ కామ పెట్టుకోవాలి. అస్తు. నియత విషయాశ్చేతనా ఇది. నియత అనియత విషయాశ్చేతనా. కానీ చేతన జీవాత్మ అనియత విషయం. చేతన జీవాత్మకి ఏది లేదు. ఇంద్రియాలు ఏ విషయాన్ని చూస్తే అదే విషయాన్ని గ్రహిస్తున్నామట. ఇంద్రియాలకు ఆత్మకు ఏ విషయం లేదు. ఇంద్రియాలు ఏ విషయాన్ని గ్రహిస్తుందో అదే విషయాన్ని నిశ్చయించుకొని దాన్ని అదే విధంగా చూస్తున్నామట. ఇది ఇంద్రియాలు నిశ్చయంగా మనం చూపించకుండా అనిశ్చయమే మన ఆత్మకు ఉంటున్నమాట. ఇంద్రియాలు నిశ్చయార్థాన్ని బోధించకుండా ఆత్మకు నిశ్చయార్థం బోధించబడుతున్నమాట. అందుకే అనియత విషయాశ్చేతనాహ ఇది. ఎందుకు? పూర్వార్థ సిద్ధౌ ఏవ ఏతే అర్థా సిద్ధ్యంతి. పూర్వంలో ఇంద్రియాలు ఏ అర్థాన్ని చూసావో అదే అర్థం జీవాత్మ సంగ్రహిస్తుంది. కానీ జీవాత్మ ఇంద్రియాలతో అర్థాన్ని గ్రహించలేదనుకోండి, జీవాత్మ కూడా అలాగే ఉంది. ఇంద్రియాలు అర్థాన్ని గ్రహించకపోతే ఆత్మ కూడా ఆ విషయం గ్రహించబడదన్నమాట. అంటే తెలియచేయబడదన్నమాట. ఇంద్రియాలకు విషయం ఎప్పుడైతే స్పష్టమవుతుందో అప్పుడే జీవాత్మ స్పష్టమవుతుంది. ఎప్పుడైతే ఇంద్రియాలకు అర్థం స్పష్టంగా లేదో జీవాత్మ కూడా స్పష్టంగా ఉండదు. అందుకే ఇక్కడ చెప్పాడు అనియత విషయాశ్చేతనాహ ఇది. చేతనాత్మకి విషయాలు నియతంగా ఉండవు అనమాట. కానీ పూర్వార్థ సిద్ధౌ ఏతే అర్థాహ సిద్ధ్యంతి. పూర్వంలో ఏ ఇంద్రియాలు ఏ విషయాన్ని గ్రహించడానికి నియత విషయాలు ఉన్నాయో ఆ విషయాన్ని గ్రహించినప్పుడు మాత్రమే అది సిద్ధ్యంతి. పూర్వార్థ సిద్ధ, పూర్వంలో ఏ అర్థం సిద్ధిస్తుందో
ఏతే అర్థ సిద్ధింటే అవి సిద్ధిస్తాయి. నా తైర్ వినా అవి లేకుండా సో అర్థ నా సంభవతి. నా తైర్ వినా సో అర్థ సంభవతి ఇది. అవి లేకుండా ఆ అర్థాలు సంభవించవు, ఆ విషయాలు సంభవించవు. ప్రతి ఒంటినే గంధగుణం ఉంటుంది, ప్రతి లేకపోతే గంధగుణంగా ఉంటుంది అనమాట. అంటే అది ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. అలా దేని మీద ఏ వస్తువు ఆధారపడి ఉంటుందో అది దానికి అధికరణ సిద్ధాంతము. యస్మిన్ సిద్ధం ఏదైతే సిద్ధించినప్పుడు అన్య ప్రకరణ సిద్ధి అది వేరే వస్తువు సిద్ధిస్తుందో సో అధికరణ సిద్ధాంతం, అది దానికి అధికరణ సిద్ధాంతం అని చెప్పి ఇది మనం చెప్పుకున్నామండి. అంటే ఆ వస్తువు ఉన్నప్పుడు ఉంటాయి. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండం ఉంది, పరమాత్మ లేకపోతే బ్రహ్మాండం కూడా లేదు. ఎందుకంటే ఈ బ్రహ్మాండ సృష్టిలో శక్తి సాధనకి పరమాత్మకి సాధ్యం, సామాన్య మానవుడికి సాధ్యం కాదు. ఈ భవనాలు ఉన్నాయంటే లౌకిక వ్యక్తి సాధ్యం. ఈ వ్యక్తి కర్త లేకపోతే ఈ వస్తువు సిద్ధించదు. కర్త ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. ఈ చలవాణి తయారు చేశాడు మనకు తెలియదు, కానీ కర్త ఉన్నా ఖచ్చితంగా తెలుసామని చేసిన కర్త ఎవరో ఉండాలని చెప్పి. అది కర్త ఉంది కానీ చలవాణి ఉంది, కర్త లేకపోతే చలవాణి ఉండేది కాదు. అదే ఎవరికైతే ఉన్నప్పుడు ఏ వస్తువు సిద్ధిస్తుందో, ఎవరికైతే లేనప్పుడు ఆ వస్తువు సిద్ధించదో అది దానికి అధికరణంగా తీసుకోవాలి అని దీని యొక్క అధికరణ సిద్ధాంతం చెప్పుకున్నాము. అస్తు చిన్నది ఇంకోటి ఉంది ఇక్కడ, అదొక చిన్నది చెప్పుకున్నాం. 4వ సిద్ధాంతం ఏంటి? అభ్యుపగమ సిద్ధాంతం. ఏంటి? అభ్యుపగమ సిద్ధాంతం. సర్వతంత్ర సిద్ధాంతము, ప్రతితంత్ర సిద్ధాంతము, అధికరణ సిద్ధాంతము. 4వది అభ్యుపగమ సిద్ధాంతం. అభ్యుపగం అంటే ఒక విషయాన్ని నిరూపించడం కోసము, సరే కాసేపు అలా అనుకుందాం, నీ మాట కరెక్ట్ గా, నీ మాట కరెక్ట్ అనుకుందాం, ఆయన ఇలా చేస్తే ఇలా మరి దీనికి సమాధానం ఏం చెప్తావు అని చెప్పి ఎదుటి వాళ్ళ విషయాన్ని కాసేపు అలా అనుకొని ఊహించి మన విషయాన్ని ముందు తీసుకు విశేషమైన పరీక్ష చేయడం కోసం, విశేషం ఒక విషయంలో మనకు అనిశ్చితమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసము, విశేషమైన పరీక్ష చేయడం కోసము ఎదుటి వాళ్ళ విషయాన్ని కాసేపు సరే నీ మాట కరెక్ట్ అనుకుందామని చెప్పి కాసేపు ఆ విషయాన్ని అంగీకరించి విషయాన్ని విశేషమైన పరీక్ష చేయడానికి అయితే సిద్ధాంతం ఉందో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటాము. మనం అంటుంటాం సరే నీ మాట కరెక్ట్ అనుకుందాం, మరి దీనికి సమాధానం ఏం చెప్తాం అని చెప్పి మనం విశేషమైన పరీక్ష చేస్తామట. అలా కాసేపు అనుకొని నిజంగా వాస్తవం స్వీకరించడం లేదు, అలాగా అనుకొని మన విషయాన్ని ముందు తీసుకెళ్తామట. అటువంటి సిద్ధాంతాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటాము. చూడండి ఇక్కడ సూత్ర మహర్షి గౌతమ మహర్షి ఏ రకంగా ప్రస్తావించాడు. అపరీక్షిత అభ్యుపగమాత్ తద్ విశేష పరీక్షణం అభ్యుపగమ సిద్ధాంత. చూడండి, పరీక్షిత అంటే పరీక్షించబడలేదు అనమాట, అంటే నిశ్చయించబడలేదు. పరీక్షించబడి అంటే ఇంకా విషయం నిశ్చయం కాలేదన్నమాట. ఆ పరీక్షిత అభ్యుపగమాత్ అది పరీక్షించబడి నిశ్చయించబడలేదు, కానీ అభ్యుపగమాత్ అంటే అలాగా నిశ్చయించలేదు కానీ దాన్ని విశేషంగా నిశ్చయించడం కోసం. అభ్యుపగమాత్ అంటే అలా కొంచెంసేపు స్వీకరించి అలా కాసేపు నీ మాట అనుకుందాం అని చెప్పి విశేష పరీక్షణ కోసం అభ్యుపగమాత్ అంటే విశేషంగా పరీక్షించడం కోసము కాసేపు నీదే కరెక్ట్, నీ రకనే ఆలోచిద్దాం, నీ ప్రకారమే ఆలోచిద్దాం అని చెప్పి ఏదైతే విశేష పరీక్ష కోసం చేసే ప్రయత్నం సిద్ధాంతం అయితే ఉందో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటాము. ఓకేనా? అపరీక్షితం తద్ విశేష పరీక్షణం అభ్యుపగమాత్ అలా అన్వయం చేసుకోవచ్చు మనం. ఓకేనా? అపరీక్షితం విశేష పరీక్షణం కోసం అభ్యుపగం ఏది చేస్తామో అంటే అలా ప్రస్తావిస్తామో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటాము అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అపరీక్షిత అభ్యుపగమాత్ తది విశేష పరీక్ష, దాన్ని విశేషంగా పరీక్షించడం కోసము ఏదైతే సిద్ధాంతం ఉందో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటాము. ఇది కూడా మన లోకంలో ప్రతి ఒక్కరు అలా అనుకుంటారు. సరే నీ మాట ప్రకారం పోదామండి, అలా ఇలా అంటే ఏంటి అని చెప్పి చాలా మంది లౌకికంగా ఎన్నోసార్లు ప్రయోగిస్తుంటారు, రోజులో ఎన్నోసార్లు ప్రయోగిస్తుంటామంట. కాబట్టి దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటామని చెప్పి చెప్పుకున్నాం. మరి భాష్యకారులు ఏమంటున్నారు దీంట్లో? మహర్షి వాత్సాయన్ చూడండి, ఎత్ర కించిత్ అర్థజాతం, ఏదో కొంచెం తెలిసిందండి, ప్రత్యక్షం పూర్తి తెలియదు. ఎత్ర కించిత్ అర్థజాతం, అర్థం అంటే ఏదో ఒక విషయ వస్తువు కొంచెం తెలిసిన. ఎత్ర కించిత్ అర్థజాతం అపరీక్షితం, పూర్తిగా పరీక్షించబడలేదన్నమాట. అటువంటి ఏం చేస్తాం? పూర్తిగా పరీక్షించినప్పుడు అభ్యుపగమ్యతే, దాన్ని సరే ఇలా కొంచెం లక్షణం కనిపిస్తుంది కాబట్టి దీన్ని కొంచెం అనుకుందాం నీ మాట ప్రకారం అని చెప్పి అభ్యుపగమ్యతే. ఏ రకంగా అభ్యుపగం చేస్తున్నాం? అస్థి ద్రవ్యం శబ్ద. ఇవి ఏమంటాం? ద్రవ్యం ఇది అస్థి ద్రవ్యం శబ్ద సతు నిత్యో అనిత్య ఇది. ఇప్పుడు ద్రవ్యం శబ్ద ఏంటి? ఇక్కడ అభ్యుపగం అంటే ఇక్కడ మనం ముందుగా ప్రస్తావన చెప్పినాం, ఈ శబ్దం అనేది ద్రవ్యమా లేదా గుణమా లేదా కర్మనా? ఇక్కడ అస్థి ద్రవ్యం, ఇక్కడ ద్రవ్యం అస్థి,
అది శబ్ద, ఆ శబ్దం ద్రవ్యమా అని చెప్పి మనం తెలియదు అనమాట. అస్థి ద్రవ్యం శబ్ద ఇది, అస్థి ద్రవ్యం శబ్ద సతు నిత్యో అనిత్య ఇది, సతు నిత్యో అనిత్య ఇది. అంటే ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఈ న్యాయశాస్త్రంలో ఏం చెప్తుంది, న్యాయమతంలో శబ్దం అనేది గుణం అండి. ఏంటి శబ్దం అంటే గుణం కదా, ఆకాశ గుణం అంటే శబ్దం కదా, శబ్దం ఏంటి గుణం అంటాం ఈ న్యాయశాస్త్రంలో. కానీ మీమాంస మతంలో ఏంటి, శబ్దం అనే ద్రవ్యం. మీమాంసకారుల యొక్క మతానుసారంగా శబ్దం ఏంటి ద్రవ్యంగా పరిగణిస్తారు. న్యాయశాస్త్రం శబ్దం ఏంటి, న్యాయశాస్త్రానుసారంగా శబ్దం గుణం అండి. ఓకేనా. మీమాంస మతానుసారంగా ఏంటి, శబ్దం ద్రవ్యం. ఓకేనా. ఇక్కడ కోయి నైయాయికు శబ్దం నిత్యం, శబ్దం ఏంటి నిత్యము, శబ్దం ఏంటి నిత్యమైంది లేదా అనిత్యమైందా, ఈ రకంగా విచారణ చేస్తున్నాడ. శబ్దం అస్థి ద్రవ్యం శబ్ద సతు నిత్యో అనిత్య ఇది పరీక్షిస్తున్నామట. ఈ శబ్దం నిత్యమైందా అనిత్యమైందా. అప్పుడు ద్రవ్యస్య సతః, ఒకేలా ఈ శబ్దం ద్రవ్యంగా ఉంటూ నిత్య అనిత్యావా ఇది, ఇది శబ్దం నిత్యమైందా లేదా అనిత్యమైందా అని చెప్పి తద్ విశేష పరీక్షిత, దాన్ని విశేషంగా పరీక్షిస్తాం. ఈ శబ్దము నిత్యమైందా లేదా అనిత్యం. ఇప్పుడు ఎందుకంటే నేను ఉచ్చరిస్తున్న ఆ శబ్దం అంటే నష్టం అయిపోతున్నాడు, అక్కడ లేదనమాట. కాబట్టి ఈ శబ్దం ఉచ్చరించడం అంటే నష్టం అయిపోతుంది కదా, అది అలాగే ఉంటుందా, ఆకాశంలో ఉంటుందా లేదంటే అది మళ్ళా ఉండదా అనే విషయంలో శబ్దం నిత్యమా లేదా అనిత్యమైందా, తది విశేష పరీక్ష, అది విశేషంగా పరీక్షిస్తాం. అది విశేషంగా పరీక్షించడం కోసం ఏదైతే మనం కొంతవరకు అనుమానించి ఊహించి అలాగే స్వీకరించి మన విషయాన్ని విశేషం పరీక్ష కోసం ప్రయత్నం చేస్తామో సో అభ్యుపగమ సిద్ధాంత అని చెప్పినమాట. కాబట్టి ద్రవ్యస్య సతః, ద్రవ్యం ఉంటూ నిత్య అనిత్యవా ఇది తద్ విశేష పరీక్ష, విశేషంగా పరీక్షిస్తాం. సో అభ్యుపగమ సిద్ధాంతాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటామని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. తో ఏంటది, స్వబుద్ధి అతిశయ చిక్యాపైషయ పరబుద్ధి అవజ్ఞానాచ్చ ప్రవర్తతే ఇది. ఇక్కడ అభ్యుపగమ సిద్ధాంతం ఏంటండి, స్వబుద్ధి చిక్య, నీ బుద్ధిని ప్రదర్శించడం కోసము ఎదుటి వాళ్ళ బుద్ధిని అవజ్ఞ చేయడం కోసం, అవహేళన చేయడం కోసం చేసి ఉండండి. సరే నీ మాట కరెక్ట్ అని చెప్పి సామ్య వాళ్ళని కొంచెం మనం అవహేళన చేస్తాం, సార్ నీ మాట ప్రకారం వెళ్దామని చెప్పి అది నిజంగా ఆయన స్వీకరించడం లేదన్నమాట. అంటే ఒక ప్రకారం చెప్పండి అవహేళన, అతనికి ఎదుటి వాడికి అవహేళనగా చేసే ప్రయత్నం సిద్ధాంతం అయితే ఉందో దీన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటామంట. ఇది చెప్పాడు. స్వబుద్ధి అతిశయ చిక్యాపైషయ, నీ బుద్ధిని అతిశయంగా దాన్ని ప్రదర్శించడం కోసము పరబుద్ధి అంటే ఎదుటి వాళ్ళ బుద్ధి, పరబుద్ధి అవజ్ఞానాచ్చ, అవజ్ఞాన్ని అవహేళన పూర్వకంగా ప్రవర్తిత, అంటే సామాన్యంగా అనుకొని ప్రవృత్తుడు అవుతామంట. అంటే అతను తన బుద్ధి ప్రాచీన చూపించడం కోసం ఎదుటి వాళ్ళ బుద్ధిని తక్కువ చూపించడం కోసం అలా అనుకుంటా, సార్ నీ మాట ప్రకారం వెళ్దామని చెప్పి దాన్ని తక్కువ చేసి చూపిస్తాడు అనమాట. అట్లా పరబుద్ధి అవజ్ఞానాచ్చ ప్రవర్తితే ఇది, దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటాము. ఓకేనా. అట్లాగా ఎదుటి వాళ్ళని మనకంటే తక్కువగా అనుకున్నప్పుడు, మనకంటే తెలియదని భావించినప్పుడు ఆ రకంగా మనం ప్రస్తావిస్తామని, పెద్దవాళ్ళతో అలా మాట్లాడడం. కాబట్టి పదబుద్ధి అవహేళన పూర్వకంగా సామాన్య వ్యక్తిని భావించి మనం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటామని చెప్పి ఇక్కడ, అంటే పరబుద్ధిని మందబుద్ధి చూపించడం కోసము, తన బుద్ధి మహత్వాన్ని చూపించడం కోసము చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. ఓకే. ఈ రకంగా మనకు సిద్ధాంతం 4 రకాలు. ఒకటి సర్వతంత్ర సిద్ధాంతము, ప్రతితంత్ర సిద్ధాంతము, అధికరణ సిద్ధాంతము, అభ్యుపగమ సిద్ధాంతము. మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఈ రకంగా ఆ సిద్ధాంతాన్ని పరీక్షిస్తాము అని చెప్పి ఈ 4 రకాలుగా విభాగాలకు 4 రకాల లక్షణం మనం చూసామండి. అస్తు. నెక్స్ట్ తర్వాత ఉండే ప్రమేయం ఏంటో అది చూద్దాము. ఇందులో ఒకసారి పరీక్షించండి, మీరు అర్థం చేసుకోండి. ఏదైనా సందేహం ఉంటే రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ.
అందరికీ నమస్కారం అండి. నమస్తే.